अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. డివైన్ థీమ్ చదువుకుంటున్నాం మనం. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చూస్తున్నాను ఒకసారి అండి. ఇవి డిస్కస్ చేసామండి సంతోషి లాస్ట్ టైం ఈ క్వశ్చన్స్. లేదండి, అది ముందు ఎక్స్ప్లెనేషన్ లో చార్ట్స్ లో ఉంటుంది. చార్ట్స్ లో వస్తాయి అనుకున్నాను. వస్తాయి ఓకే సార్, అయితే ముందుకు వెళ్దాం అండి. కళ్యాణ్ ఉన్నారా? జయబాబా అండి. అనుకుంటానండి. ఓకే, ఒకటే ఉందిలేండి పేరు ఇది. సరే, నేను చదువుతానండి. చదవండి. ఇంత ప్రాసెస్ కదండి. అవునండి, అవును. జై బాబా. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద వైండింగ్ ఆఫ్ వాయిస్ వినపడుతుందా సార్? బాగానే ఉందమ్మా. In the process of the winding of samskara, the soul goes through 7 stages of descent, and in the process of unwinding, the soul goes through 7 stages of ascent. అంటే ఈ సంస్కారాలు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ ఆఫ్ సంస్కారాస్ అంటే ఈ సంస్కారాలు చుట్టుకునే ఒక ప్రాసెస్ లో, అంటే దాన్ని మనం ఒక ప్రక్రియగా చూస్తుంటే దాంట్లో ద సోల్ గోస్ త్రూ 7 స్టేజెస్ ఆఫ్ డిసెంట్. దాంట్లో ఈ ఆత్మ ఈ కిందకి దిగి రావడం అనే ప్రాసెస్ లో 7 స్టేజ్లు 7 దశలు అది అనుభవిస్తుంది అనమాట అండి. అది goes through, and in the process of unwinding the soul goes through 7 stages of ascent. మళ్ళీ ఈ అన్వైండింగ్ అంటే విప్పదీసుకునే ప్రాసెస్ లో ఆత్మ, అంటే ఇందాక మనం సంస్కారాలు చుట్టుకునే ప్రాసెస్ గురించి చెప్పాం. ఇప్పుడు ఆత్మ ఈ సంస్కారాలని విప్పదీసుకునే ప్రాసెస్ అన్వైండింగ్. ద సోల్ గోస్ త్రూ 7 స్టేజెస్ ఆఫ్ అసెంట్. ఈ విప్పదీసుకునే ప్రాసెస్ లో మళ్ళీ పైకి ఎక్కువ వస్తుంటుంది. దానిలో 7 దశలు ఉన్నాయన్నమాట అండి. అది బట్ ద ఫినామినా ఆఫ్ డిసెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంట్ ఆర్ బోత్ ఇల్యూషన్. కానీ ఈ అసలు ఈ దిగి రావడం అనేది మళ్ళీ ఎక్కి వెళ్ళడం అనేది రెండు కూడా భ్రాంతిలోవే. అవన్నీ మాయే, వాటికి ఏమి నిజమేమి కావు, అవన్నీ భ్రాంతి అని చెప్తున్నారు, మిథ్యే. ద సోల్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఇండివిజిబుల్లీ ఇన్ఫినిట్ అండ్ ఇట్ డస్ నాట్ మూవ్ ఆర్ డిసెండ్ ఆర్ అసెండ్. అసలు వాస్తవాన్ని చెప్తున్నారు, ఆత్మ అన్ని చోట్ల ఉంది అండ్ ఇండివిజిబుల్లీ ఇన్ఫినిట్. అసలు దాన్ని అవిభాజ్యంగా అనంతంగా ఉన్నది. దాన్ని అసలు మనం ఎక్కడ డివైడ్ చేయలేము ఆ అనంతతని, అది చెప్తున్నారు. అండ్ ఇట్ డస్ నాట్ మూవ్ ఆర్ డిసెండ్ ఆర్ అసెండ్. అది ఎక్కడికి కదలదు, కిందకి దిగదు, పైకి ఎక్కదు, అది చెప్తున్నారండి ఈ పారాగ్రాఫ్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. రాజుగారు, నేను ఒక పిక్చర్ చేశానండి, పిక్చర్ చూపెడతానే. అలా షేర్ చేయండి సార్. వచ్చిందండి? మీరు పంపించారా? అదే షేర్ కొట్టాను. షేర్ నాకు తెలియదు కదా ఇందులో.
రాలేదా ఒకసారి? రాలేదు సార్. ఇందులో ఎక్కడ కొట్టాలి చెప్పండి సార్? షేర్ అనేదేనా? షేర్ అండి అంతే. ఒక్క నిమిషం అండి. షేర్ ఏం అని లేదులేండి. రావట్లేదు సార్ నాకు. నాకు ఇందులో విద్య రాయదు. తెలియదు. అంటే ఎక్కడ ముందు షేర్ కొట్టాలని లేకపోతే ముందు పిక్చర్ కొట్టాలా? అంటే మీకు ఎలా నాది ఇప్పుడు ఇక్కడ షేరింగ్ అని వచ్చింది కదా సార్, నా స్క్రీన్ కనబడుతుందండి మీకు? మీ స్క్రీన్‌లో పైన షేర్ అని ఉంది ఒకటి. లీవ్ ఆ! పక్కన. ఆ! ఇక్కడ స్టాప్ షేరింగ్ ఉంది కదా! నార్మల్‌గా షేరింగ్ అని వస్తది. అది నొక్కిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ స్క్రీన్ అన్నది కొట్టి కంటిన్యూ చేస్తే వచ్చేస్తుందండి. వచ్చింది. షేర్ కంటెంట్ ఇంక్లూడింగ్ సౌండ్. వచ్చిందండి ఇప్పుడు. వచ్చిందండి? ఓకే. లేదు. సర్లేండి. చెప్పేస్తాలేండి. అలాగే. పెద్ద కష్టమైంది ఏం కాదు. మనం ఒక్కసారి మళ్ళీ ముందుకు వెళ్ళాలండి. 3 దశలు మనం చెప్పుకున్నాం కదా భగవంతుడిది. గాడ్ స్పీక్స్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 1 గాఢ నిద్రావస్థ, 2 స్వప్నావస్థ, 3 మెలకువ స్థితి. గాఢ నిద్రావస్థ సత్యము, మెలకువ స్థితి సత్యము, స్వప్నావస్థ అబద్ధము. కదండి! ఇది మనం కన్సిస్టెంట్‌గా చెప్పుకుంటూ వస్తున్నాం. బాబా ఏం చెప్తున్నారంటే గాఢ నిద్రావస్థలో అసలు పరిణామం లేదు, పునర్జన్మ లేదు, అంతర్ముఖ ప్రయాణము లేదు. అలాగే మెలకువ స్థితిలో కూడా ఈ 3 లేవు. ఈ 3 ఉన్నది స్వప్నావస్థలో మాత్రమే. అంటే కలలో జరిగేటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఇక్కడేం చెప్తున్నారు బాబా, ఈ కలలో సంస్కారములు చుట్టుకుంటూ పోవడము ఒక దశ, విప్పుకుంటూ పోవడం ఒక దశ. సంస్కారాలు చుట్టుకుంటూ ఒక యు అనేటువంటి ఒక షేప్, ఒక డయాగ్రామ్ ఊహించుకోండి. యు కదా! ఒక పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక లైన్ ఉంటది. రైట్ హ్యాండ్ సైడ్ ఒక లైన్ ఉంటది. బాటమ్‌లో ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ ఉంటది. కదండీ! సో, పైనుంచి వాయు రూపము, రాతి రూపము, ఖనిజ రూపము, ఈ సంస్కారాలు చుట్టుకుంటూ కిందకి దిగొచ్చింది. అంటే భగవంతుడు పైన ఉన్నాడు అనుకుందాం దాని ఒరిజినల్ స్థితి. అక్కడి నుంచి కిందకి దిగుతూ భగవంతుడి నుంచి దూరంగా జరిగింది. కిందకి దిగి వచ్చింది. దానిని డిసెంట్ అన్నారు బాబా. ఈ డిసెంట్, ఎసెంట్ కన్‌ఫ్యూషన్ లేకుండా భగవంతుడి నుంచి దూరం అవ్వడము, తిరిగి భగవంతుడికి దగ్గరవ్వడము అని పెట్టుకుంటే సరిపోద్ది. డిసెంట్ అంటే భగవంతుడికి దూరం అవ్వడం. ఎసెంట్ అంటే తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం. అది పెట్టుకుంటే మనకి క్లారిటీ ఉంటుందనమాట అండి. సో, ఆ వాయు రూపం, రాతి రూపం నుంచి సంస్కారాలు చుట్టుకుంటూ కిందకి దిగొచ్చింది మానవ రూపం. మానవ రూపం అట్టడుగునుందనమాట లెఫ్ట్ లైన్‌కి. ఏవండీ? అక్కడి నుంచి మళ్ళీ పునర్జన్మలెత్తింది. అంటే అక్కడి నుంచి ఇంక దూరం అవ్వలేదు, దగ్గర అవ్వలేరు భగవంతుడికి. ప్యారలల్‌గా నడుస్తుంది భగవంతుడి దశకి. మళ్ళీ ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించగానే అంటే అంతర్ముఖ ప్రయాణం మొదలవ్వగానే అంటే ఒకటో భూమికలోకి అడుగు పెట్టగానే పైకి మళ్ళీ అసెంట్ అదేంటి భగవంతుడికి తిరిగి దగ్గరికి వెళ్ళిపోవడము. అది మొదలవుతోంది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా స్వప్నావస్థలో జరుగుతుంది సుమా. ఇది ఇల్యూషరీ అని చెప్తున్నారు బాబా. ఏది ఈ 2 అసెంట్ ఇల్యూషనే, డిసెంట్ ఇల్యూషనే. అది. అందుకని మనం ఏమనుకున్నాం రాతి దశ నుంచి 6వ భూమిక వరకు ఇల్యూషన్‌లో భాగం. ఒక్క 7వ దశ మాత్రమే యథార్థం. అది 3వ స్థితి, మెలకువ స్థితి. అది. జై బాబా సార్. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఇందులో ఏంటంటే డిసెంట్ పరిణామ క్రమం అవి 7 దశలు. అసెంట్ భూమికలు అవి 7. 7 14 భువనాలంటే ఇవన్నమాట. 7 ఇక్కడ, 7 ఓకే. అక్కడ. ఓకే. ఓకే సార్. జై బాబా సార్. జై జై బాబా అండి.
సారీ నాదేనండి. ఇది టీమ్స్ ఇష్యూ ఏదో వచ్చిందండి. ఫోన్ రీస్టార్ట్ చేస్తుంది కానీ కనెక్ట్ అవ్వలేదు. టైం పట్టింది కొంచెం. పర్లేదండి. ఉమ్, చదివారు, యా. పద్మిని గారు చదివారు. అన్న మీరు చదివారు ఏమైనా కదా. యాడ్ చేస్తారా కళ్యాణ్ మీరు? నేను మొత్తం డిస్కషన్ ఇప్పుడే జస్ట్ ఒక 30 సెకండ్స్ అయిందని జాయిన్ అయితే డిసెంట్ ఎసెంట్ కొంచెం డిస్కస్ చేశారేమో అండి ఆల్రెడీ. అయితే కొంచెం ఆ ఆస్పెక్ట్ క్లియర్ గా లేదండి. డిసెంట్ అని ఎందుకు అన్నారు, ఎసెంట్ అని ఎందుకు అన్నారు అనేది. అయితే అంటే తర్వాత తర్వాత పారాస్ లో కూడా ఇది ఎసెంట్ లాగా అనిపించేది డిసెంట్, డిసెంట్ లాగా అనిపించేది ఎసెంట్ అని కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనం చార్ట్ చూసినట్టయితే ఒకసారి అందులో ఏమనిపించిందంటే డిసెంట్ అంటే సాధారణంగా ఏంటి, ఇది పైనుంచి కిందకి రావడం కదా. అసెంట్ అంటే ద రివర్స్, కింద నుంచి పైకి వెళ్ళడం. అయితే ఇది ఏ రకంగా ఈ 7 స్టేజెస్ ని డిసెంట్ అన్నారు అంటే వై ఇస్ ఇట్ డౌన్వర్డ్ జర్నీ, పైనుంచి కిందకి రావడం ఎందుకు అన్నారని అంటే గెస్ మాత్రమేనండి ఇది. ఎందుకంటే ఇక్కడ జర్నీలో కాన్షియస్నెస్ పెరుగుతుంది, బట్ ద సేమ్ టైం సంస్కారాస్ బైండింగ్ కూడా పెరుగుతూ వచ్చింది క్రమంగా మనం చూసినట్లయితే. సో దాట్ బైండింగ్ ని మనం డిసెంట్ కిందే ఫ్రమ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ స్టాండ్ పాయింట్ దాన్ని డిసెంట్ అనే అనుకోవచ్చు అండి. అది అదే రీజన్ కాదో తెలియదండి, ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే తర్వాత పారాలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఆ రకంగా క్లియర్ గా నాకు అనిపించలేదు. ఒకసారి డిస్కస్ చేయొచ్చండి ఆ పాయింట్. అదే అండి. అంటే కళ్యాణ్ ఇప్పుడే నాగేశ్వరరావు గారు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే యూ షేప్ తీసుకోమన్నారు అనమాట. యూ తీసుకుని పైన గాడ్ ఉన్నాడు. పైన మొదట అది కిందకి దిగిన చోట డిసెంట్, సంస్కారాలు పోగు తీసుకోవడం అన్నది. కింద బేస్ అంతా కూడా రీఇన్కార్నేషన్ పాయింట్. రైట్ మోస్ట్ కార్నర్కి వచ్చేటప్పుడు హ్యూమన్ ఫామ్ కింద రైట్ మోస్ట్ పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ ఇవి అన్వైండింగ్ ప్రాసెస్ అయి పైకి వెళ్తుంది. అంటే గాడ్ యాజ్ ఏ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు పైన గాడ్ ఉన్నాడు అనుకుంటే యూ షేప్లో అది డిసెంట్ ఎసెంట్ అవుతుంది అన్నట్టుగా. అంటే గాడ్ని రిఫరెన్స్గా తీసుకుంటే పిక్టోరియల్ గా ఊహించుకుంటే అది కిందకు వచ్చి అదే రాజుగారు బాబాయే ఈ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అనే సినిమా తీయడానికి స్కీమ్ రాశారు చూడండి. అవునండి. ఓకే. హాలీవుడ్ వెళ్ళినప్పుడు అందులో ఈ డయాగ్రామ్ కూడా ఉందన్నమాట. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. అయితే మరొక చోట బాబా ప్లస్ స్టే విత్ గాడ్ లో ఫ్రాన్సిస్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే డిసెంట్ అంటే గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, అసెంట్ అంటే కమింగ్ అగైన్ బ్యాక్ టు గాడ్. ఓకే. అదే సో గాడ్ రిఫరెన్స్ అది గాడ్ రిఫరెన్స్ గా తీసుకుంటే అర్థమైపోద్ది అనమాట. ఊరికే డైరెక్షన్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే 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 అందుకని రిటర్న్ జర్నీ అంటారండి అసెంట్ ని. అది కళ్యాణ్ అయితే ఈ డిసెంట్ ఎసెంట్ అవుతుంది, ఎసెంట్ డిసెంట్ అని ఏదో అంటున్నాడు. తర్వాత వస్తుందా కళ్యాణ్ అది బాబా చెప్పారు. వస్తుందండి, వస్తుంది. అయితే ఎందుకు ఆ కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు మనం అంటే గాడ్ నుంచి జర్నీ ఆస్పెక్ట్ అలాగే అండర్స్టాండింగ్ నాకు అనిపించిందండి డిసెంట్ అని ఎందుకు అన్నారు అనేది. కాకపోతే మనం ఇక్కడ ఫార్మ్స్ చూసినట్టయితే ఆ గ్రాస్ ఫార్మ్ నుంచి డయాగ్రామ్ ఒకవేళ డయాగ్రామ్ చూసినట్టయితే స్టోన్ ఫామ్, స్టోన్ ఆ జర్నీ చూపెడతారు కదా. ఇప్పుడు స్టోన్ నుంచి హ్యూమన్ ఫార్మ్ వరకు దాన్ని డిసెంట్ అంటున్నారు. ఎలా డిసెంట్ అది? ఎందుకంటే ఫార్మ్స్ రూపం చూసినట్టయితే కాన్షియస్నెస్ వైజ్ ఇట్ ఈస్ అసెంట్ లాగే కనబడుతుంది కదా. ఇట్ ఈస్ లైక్ టు ఫార్వర్డ్ జర్నీ లాగే కనబడుతుంది. అంటే ఒకటి కళ్యాణ్ ఫస్ట్ అంటే ఇందాక చెప్పుకున్నాము, నువ్వు లేవు కదా, త్రీ స్టేట్స్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. వినపడుతుందా నా వాయిస్? వినపడుతుందండి. 3 states of God: God in deep sleep state, God in dream state, God in awake state. Deep sleep state is real, awake state is real, but dream state is illusory కదా. ఆ ఇల్యూషన్ లోనే ఈ డిసెండింగ్ ఇంటూ ది ఇల్యూషన్, డిసెండింగ్ ఇంటూ ది ఇల్యూషన్ అండ్ అసెండింగ్ టువర్డ్స్ గాడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది ఇల్యూషన్. అంటే ఇల్యూషన్లోకి దూకడము, ఇల్యూషన్ నుంచి తిరిగి బయటికి వెళ్ళిపోవడము, అలా తీసుకుంటే మనకి డిసెంట్ అసెంట్ అర్థమైంది.
కదా. ఓకే. ఓకే. డిసెంట్ అంటే డిసెండింగ్ ఇంటూ ది ఇల్యూషన్ అనమాట. అలాగ అనుకుందాం. అసెండింగ్ రైట్. అంటే గోయింగ్ అవుట్ ఆఫ్ ది ఇల్యూషన్ అనమాట. ఆ బాబా కూడా ఆ కంటైనర్ లాగా వేశారు బొమ్మ. అది అది ఆయన వేసిన ఇది ఎక్స్ప్లెనేషన్ ఇలాగే చెప్పారనమాట. ఎర్లీ మెసేజెస్ టు ది వెస్ట్ అనే బుక్లో క్లియర్గా ఉంది అది. అది డిసెండింగ్ అంటే ఓకే. ఓకే. లోపలికి దిగడం. అంటే అది. గ్రాస్ కాన్షియస్నెస్ ఫుల్గా వచ్చింది. అంటే మాయలో ఫుల్గా ములిగింది మానవుడి రూపం వచ్చేటప్పటికే కదా. వాడు నెక్కడీపాడు అవును. కదా. అంత అలాగే. కుట్రల్లో కుతంత్రాలు వీటిలో మాస్టర్ అయిపోయి ఉంటాడు వాడు. ఇల్యూషన్లో వాడి వాల్యూస్ అన్నీ ఇల్యూషనే కదా. అక్కడి నుంచి మళ్ళీ అసెంట్ మొదలెట్టి హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్. అంటే బాబా ఏం చెప్పారంటే డిసెంట్ అంటే వైండింగ్ ఆఫ్ సంస్కారాస్. ఆ సంస్కారాసు 0 గ్రాము నుంచి టన్నులు అవుద్ది అనమాట మానవుడికి వచ్చేటప్పటికి. అది డిసెండింగ్. అవునండి. అసెండింగ్ అంటే ఈ సంస్కారాలను అన్వయిండి చేసుకుంటూ చివరికి 0 తోటి 0 సంస్కారాలతోటి బయటకు పోవడం అలాగనమాట. అది. అది ఓకే. జై బాబా. ఓకేనండి. ఓకే. అదే ఓకే. కళ్యాణ్ మీరు అన్న పాయింట్ నాకు అదే అంటే ఇప్పుడు అదే నాగేశ్వరరావు చెప్పింది క్రిస్టల్ క్లియర్ గానే ఉంది గాడ్ రెఫరెన్స్ లో. కానీ మీరు అన్నది అంటే డ్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను అనుకోండి యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎవల్యూషన్ ఈజ్ అసెండింగ్ యాక్చువల్ గా. మీరు చెప్తుంది అలా కరెక్ట్. కనబడుతుంది కదా. కరెక్ట్. కరెక్ట్. కానీ కరెక్ట్. ఫాల్స్ కరెక్ట్. అంటే మొత్తం జర్నీ అంతా కూడా అసెంట్ లాగే ఉంది కదండి. ఇప్పుడు ఉంటుంది. అంటే స్టోన్ నుంచి రిఫరెన్స్ ఫాల్స్ అదే. అయి ఉంది కదా. కనుక రైట్. న్యాచురల్ ఫాల్స్ లో అది అసెంట్ అవుతుంది. అంటే ట్రూత్ వైపు నుంచి కాకుండా ఫాల్స్ వైపు నుంచి చూస్తే మనకి మీరు చెప్పినట్టే చూడండి పైకి వెళ్తున్నాం కదా. అక్కడ అంత హ్యూమన్ దాకా వెళ్ళేటప్పటికి అసెంట్ అంటే కళలోకి ఇందాక నేచురల్ మాట కళలోకి డీప్ గా వెళ్ళిపోతున్నాం యాక్చువల్ గా. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో కళలో క్లైమాక్స్ కి వెళ్ళిపోతుంటే మనకి అది అసెంట్ కింద ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నిద్ర లెగుస్తున్నప్పుడు డిసెంట్ కింద ఉంటుంది. రివర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మన రిఫరెన్స్ నుంచి చూస్తే. మన బహుశా అదే అందులోకి చెప్తారండి బాబా తర్వాత. ఓకే ఆ ఓకే రివర్స్ చూద్దామండి అయితే బహుశా అదే ఉంటుంది. ఓకే బహుశా చార్ట్ మీద డౌట్స్ ఉండొచ్చండి చాలా మటుకు. అయితే ఒకసారి చార్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటా. అప్పుడు మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. 2 చార్ట్లు సెపరేట్ గా డిస్కస్ చేశారండి 9th 10th. అవును. ఎక్కువ టైం స్పెండ్ చేద్దాంలేండి. ఎందుకంటే చార్ట్స్ చాలా సార్లు మనం అంటే స్కిప్ చేసేస్తాం కదా రెగ్యులర్ గా చదువుకునేటప్పుడు. అది ఎక్కువ ఇండివిజువల్ చదువుకుంటే. ఇంకొక పాయింట్ కూడా ఉంది రాజుగారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు డిసెంట్లో అవుట్వర్డ్ జర్నీ ఇదంతా కూడా. అంటే బయట రూపాలు మార్చుకుంటూ పోవడం. అవునండి. అవును. అసెంట్లో ఇన్వర్డ్ జర్నీ అనమాట అది. దాని మొత్తం అంతా ఎన్నర్ జర్నీ ఎన్నర్ ప్లేన్స్ అనే ఉంటుంది అదంతా. అవునండి. అవును. అది స్టే విత్ గాడ్లో మనకి గాడ్ స్పీకింగ్ అని చాప్టర్ ఉంది కదా. దానిలో అతను చెప్తాడు అనమాట గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ అండర్టేకింగ్ ది రిటర్న్ జర్నీ అండ్ కమింగ్ ఇన్ టు గాడ్. అదే అనమాట. అది రిటర్న్ జర్నీ అంటే ఇన్వల్యూషన్ అనమాట. ఇదంతా గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. అది ఎస్. ఓకే అండి. ఓకే సార్. ఓకే. ఏమన్నా మిగిలిన వాళ్ళు ఈ డిస్కషన్ మీద ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? రామారావు గారు. క్లియర్ గానే ఉంది సార్. ఓకే సార్ ఒకసారి చెప్పండి సార్. అదే సార్ తెలుగులో కొద్దిగా తెలుగులో అండి ఏది ఇందాక డిస్కషన్ అండి? అవును సార్. అవునండి. ఇప్పుడు చెప్పింది కొద్దిగా అర్థం అవ్వలేదు సార్. తెలుగులో చెప్తారు. అంటే నాగేశ్వరరావు రిఫరెన్స్ స్టే విత్ గాడ్ వాటిల్లో కూడా భగవంతుడికి దూరంగా జరిగిపోతే డిసెంట్ అంటే కిందకి దిగిపోవడం అన్నట్టుగా వాడారు. భగవంతుడికి దగ్గరికి వచ్చే కొలది అసెంట్ అంటే పైకి ఎక్కడం అంటే కొండ ఎక్కినట్టుగా దిగినట్టుగా ఇలా 2 పోలికలు తీసుకుంటే భగవంతుడు పైన ఉన్నాడు అనుకుంటే పైనుంచి కిందకు వచ్చేస్తా అంటే ఆయనకు దూరంగా వచ్చేస్తున్నాము అని కిందకి రావడం అంటే ఆ పదాల కన్ఫ్యూజన్ ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎంతసేపుని. మళ్ళీ పైకి ఎక్కుతున్నప్పుడు 7 కొండలు ఉందండి. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకు దూరం కిందకు వచ్చేస్తున్నాం అనుకోండి. కిందకి దిగుతున్నాం అంటే ఆయనకు దూరంగా వచ్చేస్తున్నాం అని. తిరుపతి కిందకు వచ్చేస్తున్నాం అంటే
మళ్ళీ పైకి ఎక్కుతున్నామంటే ఆయన దగ్గరగా తిరుమల వైపుకి వెళ్తున్నాం, భగవంతుడు అక్కడ ఉన్నాడు కనుక పై కొండ మీదకి వెళ్తున్నాము అన్నట్టుగా ఆ పదాలు. అంటే తర్వాత సెక్షన్స్లో కూడా దీని రివర్స్లో కూడా ఎసెంట్ డిసెంట్ అవుతుంది, డిసెంట్ ఎసెంట్ అవుతుంది అన్నారండి. అది మనం చదువుకుందాం, దానికి ఏంటి అన్నది బేసిక్గా డిస్కస్ చేశారండి. అంటే ఓకే సార్. మనం ఈ జర్నీలో ఎవల్యూషన్లో అనే రీఇన్కార్నేషన్లోనే భగవంతుడి దూరంగా జరుగుతున్నామా దగ్గరగా జరుగుతున్నామా ఆ పదాల పొందికని కన్ఫ్యూజన్ లేకుండా బాబా ట్రై చేస్తున్నారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ముందుకు వెళ్తే ఇంకా బాగా అర్థం అవుతుంది సార్ నేను అనుకోండి. ఓకే సార్, అది ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ తర్వాత షిరీన్ లాస్ట్ వీక్ క్వశ్చన్స్ అడిగా ఆల్రెడీ, మళ్ళీ చార్ట్ చేసినప్పుడు డిస్కస్ చేయొచ్చేమో కదండి, డిస్కస్ చేస్తారు ఆల్రెడీ లేదండి, లింగం అదే గురించి. అదే చెప్తే నాగేశ్వర గారు చెప్పారు చార్ట్ అప్పుడు చేద్దాం అనుకున్నాం అది అని. ఓకే 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 అదే ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామంటే డివైన్ థీమ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. జయబాబా అమ్మ రాధ గారు. జై బాబా సార్. సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా సార్? బాగుందమ్మా, క్లియర్ గా ఉంది. The souls of all men and women of all nationalities, castes and creeds are really one. ఇక్కడ పైన చెప్పినటువంటి పేరాలు మనం చూసినట్లయితే ఈ ఆత్మ అంతటా ఉంటుంది, అవిభాజ్యంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ స్త్రీ పురుషులందరి తాలూకు ఆత్మలు అనేవి వాస్తవంగా ఒకటే. అలాగే ఈ అన్ని జాతీయతలకు చెందినటువంటి కానీ లేకపోతే ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు అవ్వచ్చు, తెగలకు చెందినటువంటి వాళ్ళు అవ్వచ్చు, అందరూ ఈ స్త్రీ పురుషులందరూ తాలూకు ఆత్మలు వాస్తవంగా ఒక్కటిగానే ఉంటుంది, అవిభాజ్యంగానే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఎవెల్, ఆఫ్ ఫైటింగ్ అండ్ హెల్పింగ్, of waving wars and living in peace are all part of illusion and delusion, because all these experiences are gained through bodies and minds which in themselves are nothing. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్త్రీ పురుషులందరి తాలూకా ఈ ఏవైతే ఉన్నాయో ఈ అనుభవాలన్నీ కూడాను ఏంటవి, వాళ్ళు మంచిగా ఉండడం లేదా చెడుగా ఉండడం, పోట్లాడుకోవడం లేకపోతే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఈ యుద్ధాలు చేయడం లేదా శాంతిగా జీవించడం వంటి అటువంటి ఈ అనుభవాలన్నీ కూడా ఈ భ్రాంతి మరియు భ్రమలోని భాగాలే అని చెప్తున్నారు. అంతేగాని ఇవి ఏదో ఉన్నాయి అనేది కాదు, ఇవన్నీ కూడా ఒక భ్రమే. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ వాటంతటవి శూన్యము అయినటువంటి ఏదైతే మన ఈ శరీరము మనస్సు వీటి ద్వారా పొందబడ్డాయో తప్ప వాటికంటూ ఎటువంటి అస్తిత్వము లేదు. కాబట్టి ఇవి భ్రాంతి మరియు భ్రాంతిలో భాగాలే అని చెప్తున్నారు. సరే కంటిన్యూ చేయనా, డిస్కస్ చేద్దాం సరే పేపర్. కంటిన్యూ చేయండి నెక్స్ట్. ఓకే సార్. Before the world of forms and duality come into existence, there was nothing but God, that is an indivisible and boundless ocean of power, knowledge and bliss. అయితే ఇక్కడ పైన చెప్పుకున్నటువంటి అవన్నీ భ్రాంతులను చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే ఈ ఫార్మ్స్ రూపము మరియు ఈ ద్వంద్వ ప్రపంచం అనేది ఈ అస్తిత్వాన్ని పొందడానికి పూర్వం ఏం జరిగిందంటే ఈ శక్తి జ్ఞానానందాలు అనేటువంటి ఈ అవిభాజ్యమైనటువంటి హద్దుల్లోని ఆ మహాసాగరమైనటువంటి భగవంతుడు తప్ప మరేది ఉండేది కాదు అని చెప్తున్నారు. పైన ఉన్నదంతా కూడా భ్రాంతి అని చెప్పారు. అయితే ఈ రూపాలు ఈ ద్వంద్వ ప్రపంచం ఇది అస్తిత్వానికి పొందడానికి పూర్వం ఏముంది అంటే భగవంతుడు తప్ప మరేది లేదు. ఆ భగవంతుడు అంటే ఏది, శక్తి జ్ఞానానందాలు అనేటువంటి ఆ అవిభాజ్యమైనటువంటి హద్దులు లేని మహాసాగరంతో పోల్చారు అక్కడ ఆ భగవంతుడిని. అది తప్ప ఇంకేమీ ఉండేది కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. బట్ దిస్ ఓషన్ వాజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కానీ ఆ మహాసాగరం ఎలా ఉందంట, తనను గురించి తనకి ఎరుక కూడా లేదు. అంటే నేను మహాసాగరాన్ని అనేటువంటి ఆ ఎరుక కూడా లేదు. Picture to yourself this ocean as absolutely still and calm, unconscious of its power, knowledge and bliss, and unconscious that it is the ocean.
ఇంకా దానికి ఎటువంటి ఎరుక లేదంట. పూర్తిగా అది ఎలా ఉంది, నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నట్లు, మరియు తాను ఒక మహాసాగరాన్ని అనేటటువంటి ఆ ఎరుక కూడా లేకుండా, అంటే ఆ గాడీ స్టేట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ ఎరుక లేకుండా ఉన్నట్లు నీకు నువ్వు ఊహించుకో, పిక్చరైజ్ చేసుకొని ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే అది ఆ మహాసాగరం తాను అనంత శక్తినని గాని, లేకపోతే అనంత ఆనందాన్ని అని గాని, అసలు ఎటువంటి ఎరుక లేకుండా ఉండేటట్లు, అసలు అవధులు లేని ఆ మహాసాగరం ఎంత నిశ్చలంగా ఉందో ఆ రకంగా ఊహించుకోమని ఇక్కడ చెప్తున్నారు. The billions of drops which are in the ocean do not have any consciousness. They do not know what they are drops, nor that they are in the ocean, nor that they are any are part of the ocean. ఇంకా ఇక్కడ ఆ ఊహించుకోమన్నారు కదా ఆ మహాసాగరాన్ని. ఆ మహాసాగరంలో ఉండేటటువంటి ఈ కోటాను కోట్ల బిందువులకి ఎటువంటి చైతన్యం లేదు. అలాగే తాము బిందువులమని కానీ, లేక తాము మహాసాగరంలో ఉన్నామని కానీ, లేదా తామే మహాసాగరంలో ఒక భాగం అని కానీ వాటికి కూడా తెలియదు. అందులో ఉండేటటువంటి ఆ బిందువులకు కూడాను. దిస్ రిప్రజెంట్ అక్కడ ద ఇక్కడ ఇక్కడ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ఇక్కడ ఆగుదాం అమ్మా, ఒకసారి ఆగుదాం. ఓకే సార్. అయితే ఇక్కడ ఆ తెలియని స్థితి, అది అలాగ మహాసాగరం అలాగ నిశ్చలంగా ఉందని చెప్పుకుంటున్నారు కదండి. ఆ దానినే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సత్యత్వం ఏదైతే ఉందో ఆ గాది స్టేట్, ఆ దానిని అదే మూల స్థితిని సూచిస్తుంది, ఆది మూల స్థితిని సూచిస్తుందని చెప్తున్నారు. ఆ నిశ్చలంగా ఉండేటటువంటి ఆ స్థితిని. జై బాబా. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 2 పేరాలు. ఓకే సరే, సమాప్ట్ చేయండి సార్. జై బాబా సార్. బాబా స్టైల్ మనకు అర్థమవుతుంది కదండి. ఒక విషయం చెప్పినప్పుడు గత పేజీల్లో మొట్టమొదటి నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్న విషయమే అయినప్పటికీ అది రిఫరెన్స్కి మళ్ళీ అక్కడికి ఎర్లాకర్ లేకుండా ఎక్కడక్కడ చెప్తూ ఉంటారు. అంచేతే రిపిటేషన్స్గా మనకు కనపడుతుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, పురుషులు స్త్రీలు, అనేక దేశాలకు చెందిన వాళ్ళు, అనేక కులాలకు చెందిన వాళ్ళు, అనేక మతాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరి ఆత్మలు నిజానికి ఒక్కటే. అయితే మరి వాళ్ళు విభిన్నమైనటువంటి మంచి చెడుల అనుభవాలు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరితో ఒకడు పోట్లాడుకోవడం అనే అనుభవాలు, యుద్ధాలు చేసుకోవడం, శాంతి వర్ధిల్లడం, ఈ అనుభవాలు ఇవన్నీ భ్రమలో, భ్రాంతిలో ఒక భాగమే. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైన శరీరాల ద్వారా, మనసుల ద్వారా పొందిన అనుభవాలే కదా. ఇప్పుడు స్థూల అనుభవాలన్నీ స్థూల శరీరము, ఆ స్థూలానికి సంబంధించిన ఇంద్రియాల ద్వారా పొందిన అనుభవాలు. అలాగే సూక్ష్మ ప్రపంచంలో ఉంటే అంతే, మానసిక ప్రపంచంలో ఉంటే అంతే. ఈ శరీరాలు, ఈ మనస్సులు నిజానికి ఇవి ఎట్టి విలువ లేనట్టివి, అసలు ఎటువంటి ఉనికి లేనట్టివి. అవన్నీ భ్రాంతిలో మాత్రమే వాటికి ఉనికి ఉంది. కాబట్టి ఈ అనుభవాలన్నీ డొల్లలే అని ఒక సత్య ప్రకటన బాబా చేశారు. మరి గాడ్ స్పీక్స్ ప్రకారం ఇది ఎలా అర్థం చేసుకోవడం, మళ్ళీ మొత్తం కథ అంతా చెప్తున్నారు బాబా. ఆ నెక్స్ట్ పేరాలో చెప్తున్నారు అన్నమాట. ఈ రూపాలు, ఈ ద్వంద్వం అంటే నేను నువ్వు, ఈ రెండు, ఇదంతా అనంతరం పుట్టుకొచ్చింది. ముందు ఆదిమూల స్థితిలో చూస్తే ఒక్కడే ఉన్నాడు భగవంతుడు. మనం ఆ 3 స్థితులు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. మొట్టమొదటి స్థితి గాఢ నిద్రావస్థ, అది భగవంతుని యొక్క ఆదిమూల సత్యస్థితి అని చెప్తున్నారు బాబా. ఆ స్థితిలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అతడు అవిభాజ్యమైనటువంటి, హద్దులు లేనటువంటి ఒక మహాసాగరంగా ఉన్నాడు. ఏముంది ఆ మహాసాగరంలో? అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. అయితే ఎట్టి ఎరుక లేనటువంటి స్థితి ఇది. అంటే గాఢ నిద్రలో ఏముంటుంది? ఆ స్థితిలో ఉండి అది ఊహించుకోమంటున్నారు బాబా. ప్రశాంతంగా, నిర్మలంగా, చిన్న అల కానీ కెరటం కానీ లేనటువంటి, ఎరుక లేనట్టి ఒక మహాసాగరాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. దీనిలో కోట్లాది బిందువులు ఉన్నాయి.
కదా! కానీ ఆ సముద్రానికి ఎరుక లేదు. ఆ బిందువులకి ఎరుక లేదు. కదా! ఆ సముద్రానికి తాను సముద్రాన్నని తెలియదు. అందులో ఉన్న బిందువులకి తాము బిందువులు అని తెలియదు. ఇది భగవంతుని యొక్క ఆదిమూల సత్యస్థితి. అది మళ్ళీ మొట్టమొదటి నుంచి చెప్తారన్నమాట. ఇదంతా పరిణామ క్రమము, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణము, భూమికలు అదంతా మళ్ళీ చెప్తారు బాబా. అంటే పైన చెప్పినటువంటి ప్రకటన ఏ విధంగా గాడ్ స్పీక్స్ ద్వారా మనము అన్వయించుకోవచ్చో ఇక్కడ మళ్ళీ వివరించి చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్. నెక్స్ట్‌కి వెళ్దామండి. కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి. This original state of reality comes to be disturbed by an urge to know itself. అయితే ఈ ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఈ సత్యత్వం యొక్క ఆదిమూల స్థితి అయితే ఏదైతే ఉందో ఆ స్థితి తనను తాను తెలుసుకోవాలనే ఆ ప్రేరణచే అది ఆ డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. ఆ భంగపరచబడుతుంది అనేది చెప్తున్నారు. దిస్ అర్జ్ వాజ్ ఆల్వేస్ లేటెంట్ ఇన్ ద ఓషన్. అయితే ఈ ప్రేరణ ఎప్పుడు కూడా ఆ మహాసాగరంలో అంతర్లీనమయ్యే ఉండేది. అండ్ వెన్ ఇట్ బిగన్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఎండోస్ ద డ్రాప్స్ విత్ ఇండివిజువాలిటీ. అయితే ఇక్కడ ఈ అంతర్లీనమైనటువంటి ఆ ప్రేరణ అనేది తనను తాను వ్యక్తపరచుకోవడం ప్రారంభించినప్పుడు ఆ బిందువులకి వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. అంటే నేను వేరు అనేటటువంటి ఒక ఇండివిజువాలిటీ అనేది ఆపాదించడం జరిగింది. వెన్ దిస్ అర్జ్ మేక్స్ ద స్టిల్ వాటర్ మూవ్ దేర్ ఇమ్మీడియట్లీ స్ప్రింగ్ అప్ numerous bubbles or forms around the drops, and it is these bubbles which give individual to the drops. అయితే ఇక్కడ ఎప్పుడైతే వ్యక్తపరచుకున్న బిందువులకు వ్యక్తిత్వాన్ని ఆపాదించడం జరిగిందో ఈ నిశ్చలంగా ఉండేటటువంటి నీటిని ఈ ప్రేరణ కదిలించినప్పుడు ఏమైంది, వెంటనే ఈ బిందువుల చుట్టూ అసంఖ్యాకమైనటువంటి బుడగలు లేక ఆ రూపాలు అనేవి ఉద్భవించడం అనేది జరిగింది. ఈ బుడగలకే ఈ బిందువులకు వ్యక్తిత్వాన్ని ఏవైతే ఈ చుట్టూ అసంఖ్యాకమైనటువంటి బుడగలు ఏర్పడ్డాయి కదా, ఈ బిందువులకు ఆ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. The bubbles do not and cannot actually divide the indivisible ocean. అయితే ఇక్కడ ఈ బుడగలు ఆ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నాయి కదా, కానీ ఈ వాస్తవానికి బుడగలు ఏంటి, అవిభాజ్యంగా ఆ మహాసాగరాన్ని ఎప్పుడు కూడా వేరు చేయవు, అసలు వేరు చేయలేవు. ఎందుకు అంటే అది అన్ని కూడా ఎందులో ఉంది, ఆ మహాసాగరంలోనే ఉండి వాటికి ఇండివిజువల్ గా నేను వేరే అనేటటువంటి దానిని ఆపాదించుకున్నాయే తప్ప అవన్నీ కూడా ఎందులోనే ఉన్నాయి, ఆ మహాసాగరంలోనే ఉన్నాయి. కాబట్టి మహాసాగరాన్ని వాటికి అవి వ్యక్తిత్వంగా వేరు అనుకుంటున్నాయి, కానీ మహాసాగరాన్ని మాత్రం అవి వేరు చేయవు, అసలు వేరు చేయలేవు అని కూడా అంటున్నారు ఇక్కడ. బబుల్స్ డు నాట్ అండ్ కెనాట్ actually divide the indivisible ocean. They cannot separate the drop from the ocean. They merely give to these drops a feeling of separateness or limited individuality. అక్కడ వేరు చేయలేవని చెప్తున్నారు, కానీ ఈ బుడగలు ఆ బిందువుని ఏం చేస్తున్నాయి, ఈ మహాసాగరం నుండి వేరు చేయలేవని చెప్పుకున్నాం కదా, అవి కేవలం ఈ బిందువులకు ఆ వేర్పాటుతనం యొక్క భావన, అంటే ఆ ఫీలింగ్ అనేది, అంటే నేను వేరు అనేటటువంటి ఆ ఫీలింగ్ కేవలం ఆ బిందువులకే ఉంటుంది. అలాగే ఆ పరిమిత వ్యక్తిత్వాన్ని వాటికే ఆపాదిస్తాయే తప్ప ఆ మహాసాగరాన్ని మాత్రం వేరు చేయవు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ అర్జీ ఎప్పుడైతే వచ్చిందో భంగపరచబడుతుందో, ఆ భంగపరచబడినప్పుడు అది ఆల్రెడీ ఆ ప్రేరణ కూడా ఎందులో ఉందంటున్నారంటే ఆ మహాసాగరంలోనే అంతర్లీనమై ఉంది. అయితే వ్యక్తపరచబడినప్పుడు ఈ బిందువులు వాటికవి నేను వేరు అనేటటువంటి వాటి ఆ భావన అనేది ఆపాదించుకోవడం జరుగుతుంది తప్ప మహాసముద్రం ఎప్పుడు కూడా వేరు చేయడం అనేది లేదు, అది ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంది అనేది ఈ పారాలో చెప్తున్నారు. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, సమ్అప్ చేసుకుందామండి. జై బాబా సార్. జై బాబా సార్. అదే మళ్ళీ మొదలు పెట్టారు కాబట్టి మళ్ళీ అక్కడికి వస్తున్నారండి. మొట్టమొదటి పేరాలో ఏం చెప్పారు,
తనంటే తనకు ఎరుక లేనటువంటి చిన్న అల కూడా లేనటువంటి ప్రశాంతమైన ఆదిమూల సత్యస్థితిలో ఉన్న భగవంతుడు కదా. దానిలో తానెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రేరణ ఒక పెద్ద అలజడిని సృష్టించింది ఈ సత్య సముద్రంలో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్తున్నారు. ఏది తానెవరో తెలుసుకోవాలనే ప్రేరణ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇది కూడా ఆ సముద్రంలోనే అంతర్లీనముగా దాగి ఉంది, కానీ బయట నుంచి రాలేరు సుమా అని చెప్తున్నారు అన్నమాట. అది ఒక్కసారి తనను తాను వ్యక్తమైనప్పుడు, అంటే ఆ అలజడి ఈ సముద్రాన్ని కల్లోలం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అప్పటి వరకు తనెవరో తనకు ఎరుక లేకుండా ఆ మహాసముద్రంలో బిందువులు ఉన్నాయి కదండి, మనం చెప్పుకున్నాం పై పేరాలో. అంటే నీటి చుక్కలనమాట. ఆ చుక్కలకు విభజన కలిగించి, ఈ సముద్రానికి విభజన కలిగించి నేను వేరు, ఇండివిడ్యువాలిటీ మనం చెప్పుకున్నాం. ఒక యాపిల్‌కు తీసుకొని 4 ముక్కలు చేశామనుకోండి. అంటే డివైడ్ చేసాం యాపిల్‌ని. డివైడ్ అంటే విభజించడం. 4 ముక్కలుగా. సో, పర్యవసానం ఫలితం ఏమిటి? 4 వేరు వేరు ముక్కలు ఏర్పడ్డాయి. ఈ వేరు వేరు ముక్కలకి వేరు వేరు రూపాలొచ్చాయి కదా. యాపిల్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ ఒక యాపిలే అనుకున్నాయి అవి. కానీ 4 వేరు వేరు అయినాయి. సో, ఒక్కొక్క ముక్క తాను వేరు అది. అది ఇండివిడ్యువాలిటీ అన్నారు. తాను వేరు అనేటువంటి భావన అది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే ఆ నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నటువంటి మహాసముద్రంలో ఒక అలజడిని కలిగించింది నేనెవరిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రేరణ అని చెప్తున్నారు బాబా. సో, ఈ అలజడి వల్ల ఒక్కసారి విస్ఫోటనం మాదిరిగా అనేకమైనటువంటి చిన్న చిన్న బిందువులు ఏర్పడ్డాయి అని. అంటే ఏంటి? ఈ నీటి చుక్కలు ఆల్రెడీ సముద్రంలో భాగంగా ఉన్నాయి కదా. ఒక్కొక్క నీటి చుక్క చుట్టూ ఒక్కొక్క బుడగ లేక రూపము, అంటే రాతి రూపము, వృక్ష రూపం, ఇలాగ ఇవన్నీ రూపాలు అనుకుంటున్నాం. ఇవన్నీ బుడగలన్నమాట. నిజానికి భగవంతుడి యొక్క మహాసాగరం అనేటువంటి నీటి చుక్క చుట్టూ ఏర్పడిన రూపమును బట్టి అది ఏమనుకుంటుంది? నేను రాయిని, నేను చేపను, నేను వృక్షాన్ని, నేను జంతువుని, నేను మానవుణ్ణి, నేను వేరు, ఈ సముద్రం వేరు, నా పక్కన ఉన్నటువంటి ఈ బిందువులు వేరు అని. సో, అంచేత అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సో, ఈ విస్ఫోటనము, ఈ ప్రేరణ కారణంగానే ఈ నేను వేరు, నేను పరిమితమైనదాన్ని, నేను వేరు, అది వేరు, నా లక్షణాలు వేరు, పక్కవాడి లక్షణాలు, నా లక్షణాలన్నీ కలిపి నా వ్యక్తిత్వము, ఇంకొకటి లక్షణాలన్నీ కలిపి వాడి వ్యక్తిత్వము అది. అంటే ఈ డివిజన్ యొక్క పర్యవసానము ఇండివిడ్యువల్. వాడికి ఉన్నటువంటి లక్షణాల సముదాయము ఇండివిడ్యువాలిటీ అది బాబా చెప్తున్నారు. వెరసి ఈ ప్రేరణ పుట్టిన కారణంగా వేర్పాటు భావన ఏర్పడింది. అసలు ఏకం అయినటువంటి భగవంతుడు వేర్పాటు భావనకు గురయ్యాడు అని చెప్తున్నారు బాబా. జై బాబా సార్. సార్ ఇక్కడ బబుల్ డ్రాప్ అన్నారు కదా సార్, అసలు ఆ రెండింటికి ఏంటి సార్ డిఫరెన్స్? ఇప్పుడు సముద్రం ఉందండి. ఆ సముద్రాన్ని మీరు మైక్రోస్కోప్‌తో చూస్తే చిన్న 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 డ్రాప్స్ కలిసి ఉంటుంది కదా ఆ సముద్రం అంతా. ఓకే. అవును సార్. ఆ అవును సార్. ఒక్కొక్క చుక్క నీటి చుక్క అది డ్రాప్. ఎప్పుడైతే ఈ విస్ఫోటనము జరిగిందో ఆ నీటి చుక్క చుట్టూ ఒక బుడగ ఏర్పడుద్దనమాట. ఓకే. సార్. ప్రతి నీటి చుక్క చుట్టూ ఒక్కొక్క బుడగ ఏర్పడి నేను వేరు, అది బుడగ నెంబర్ 1, అది బుడగ నెంబర్ 2, ఇది బుడగ నెంబర్ 3. నిజానికి అవన్నీ ఒకే సముద్రం ఉంది అన్నిట్లో కదా. అవును కానీ ఈ సార్. బుడగ ఏర్పడడంతోటి భ్రాంతిమయమైనటువంటి విభజన జరిగిపోయింది. సరిహద్దులు ఏర్పడిపోయినాయి ఆ నీటి చుక్కకి. ఓకే సార్. కదండీ! కదా! అవును. అది అది అన్నమాట. అది ఇక్కడ బాబా చెప్పేది. ఆ బుడగ ఏర్పడడం వలన వేర్పాటు భావన వచ్చింది. ఆ బుడగ పేలిపోతే వేర్పాటు భావన పోతుంది. అంతే. ఓకే సార్. యెస్. జై బాబా సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. ఒకసారి అండి, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి దీని మీద? ఓకే. ఇంకో పాయింట్ సార్ ఇక్కడ ఈ యాక్చువల్లీ ద బబుల్స్ డు నాట్ అండ్ కెనాట్ యాక్చువల్లీ డివైడ్ ద ఇండివిజిబుల్ ఓషన్. అంటే ఓషన్ పర్స్పెక్టివ్లో చూస్తే దానికే, ఎందుకంటే
ఈ సెపరేట్నెస్ అనేది ఇండివిజువలైజ్డ్ కనుక డ్రాప్స్ ఉంటుంది తప్ప ఓషన్కి ఏమీ ఫరక్ పడదు. అది నిశ్చల అది కాదు దాని కాదండి కాదు ఆ. అంటే ఇది భావన మాత్రమే, నిజానికి ఏం విడిపోలేదు, అంతా సముద్రంలోనే ఆ. ఉంది, ఒకే సముద్రంలో జరుగుతుంది. అవునండి, అవును, ఓకే. ఇప్పుడు మనము రెండవ స్థితి, భగవంతుడు 3 స్థితుల్లో రెండవది స్వప్నము, ఇదంతా స్వప్నంలో జరుగుతుంది, నిజమేం కాదు ఇది. ఉమ్, ఉమ్, ఉమ్. అసలు వేర్పడలేదు, ఏమీ అవ్వలేదు, ఆ సముద్రమే, ఒకే సముద్రము కలగంటోంది ఇదంతా. అదే. ఇది యథార్థానికి జరగలేదు, జరిగినట్టు అనిపిస్తోంది ఇదంతా. ఉమ్. అంతే. సముద్రం కలకు సముద్రంగానే ఉంది, సముద్రం కలగంటుంది అంతే సముద్రం. ఓకే, ఓకే. అది మర్చిపోకూడదండి, అది ఎప్పుడు కూడా త్రూట్ అనమాట. ఆ కళ్ళలో జరిగేదంతా ఉట్టి డొల్ల, ఏమీ జరగలేదు. అది ఓకే, ఎస్. ఓకే, కంటిన్యూ చేద్దాం. Now let us study the life of one drop soul through its different stages. ఇప్పుడు ఒక్క బిందాత్మ యొక్క జీవితాన్ని దాని విభిన్న దశల గుండా అధ్యయనం చేద్దామని చెప్తున్నారు బాబా. Owing to the arising of the bubble, the drop soul, which was completely unconscious, is invested with the individuality or a feeling of separateness as well as with very slightest consciousness. అయితే ఇప్పుడు ఈ ఒక బిందాత్మ గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ బుడగ ఎప్పుడైతే ఉద్భవించిందో, ఆ ఉద్భవించిన కారణంగా ఏమవుతుందంటే, ఈ ఎటువంటి ఎరుకలేనటువంటి ఈ బిందాత్మకు వ్యక్తిత్వంతో పాటు, అంటే నేను ఒక బుడగని అనేటటువంటి ఆ వ్యక్తిత్వంతో పాటు ఏం జరుగుతుందంటే, అతి స్వల్పమైనటువంటి ఆ చైతన్యము లేదా దాన్ని మనం వేర్పాటుతనం అనేటటువంటి ఆ భావన కూడా కలుగుతుంది. చైతన్యము అనేది కూడా పెరుగుతుంది, చిన్నది, అంటే అతి స్వల్పమైనటువంటి చైతన్యం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దిస్ కాన్షియస్నెస్ విచ్ హ్యాజ్ sprung up in the drop soul is not of itself nor of the ocean, but it is of the bubble or of the form which in itself is the nothing. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఈ బిందాత్మలో ఆత్మలో ఉద్భవించినటువంటి ఈ చైతన్యం చూసినట్లయితే, ఇది బిందాత్మకు సంబంధించింది కాదు, అలాగని మహాసాగరానికి కూడా సంబంధించింది కాదు. అది కానీ స్వయంగా దేనికి చెందింది? అది శూన్యం. ఆ బుడగ ఏదైతే ఉందో, లేదంటే ఆ రూపం ఏదైతే ఉందో, ఆ శూన్యమైనటువంటి ఆ బుడగ లేదా ఆ రూపానికి సంబంధించినటువంటి చైతన్యం ఇది అని ఇక్కడ చెప్తున్నారు. చైతన్యం పెరుగుతుంది అతి స్వల్పంగా, వ్యక్తిత్వంతో పాటు చైతన్యం పెరుగుతుందని చెప్పారు కదా, కలుగుతుంది, అక్కడ పెరగడం కాదు. మొదట అది ఏమవుతుందంటే దేనికి సంబంధించిందంటే, ఈ శూన్యమే అని చెప్పుకుంటున్నాం కదా, ఏమీ లేనటువంటి ఆ బుడగ లేదా ఆ రూపానికి సంబంధించినటువంటి చైతన్యం అది, అంతేగాని సముద్రానికి లేదా అభిందాత్మకు సంబంధించింది కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇంపర్ఫెక్ట్ బబుల్ at this stage is represented by the form of stone. అయితే ఇక్కడ ఈ దశలో వచ్చినటువంటి ఈ అపరిపూర్ణమైనటువంటి ఇంపర్ఫెక్ట్ ఆ బుడగ ఏదైతే ఉందో, ఆ బుడగని ఒక రాతి రూపంచే సూచించబడుతుంది ఇక్కడ, ఫార్మ్ ఆఫ్ ఏ స్టోన్. ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బబుల్ ఆర్ ఫార్మ్ burst and there springs up in its a place another bubble or form. అయితే ఇక్కడ ఈ మొదటి రూపం తీసుకునేటప్పుడు దాన్ని రాతి రూపం చేత సూచించబడుతుంది కదా, ఇది కొంతకాలం తర్వాత ఈ బుడగ లేక ఈ రూపం ఏమవుతుంది, పగిలిపోతుంది. పగిలిపోయి దాని స్థానంలోనే మరొక బుడగ లేదా అంటే రూపము ఉద్భవించడం అనేది జరుగుతుంది. నౌ వెన్ ఎ బబుల్ burst, two things happen. అయితే ఇలాగ ఒక బుడగ పగిలిన తర్వాత ఇంకొక బుడగ రూపము లేదా బుడగ అనేది వస్తుంది కదా, ఆ వచ్చేటప్పుడు ఇక్కడ అది రెండు విషయాలు అనేవి ఇక్కడ జరుగుతాయి అనేది చెప్తున్నారు. అదేంటంటే, ఫస్ట్ వన్, there is an increase in consciousness and there is a twist or consolidation of impressions or samskaras accumulated డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రీవియస్ బబుల్. అయితే ఇక్కడ ఆ బుడగ ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మార్పు చెందుతునేటప్పుడు రెండు విషయాలు అనేవి జరుగుతాయి అని చెప్తున్నారు. ఆ రెండు విషయాలు ఏంటంటే, మొదటిది ఆ బుడగ ఏదైతే తీసుకున్నామో ఆ బుడగలోని చైతన్యం అనేది పెరుగుదల అనేది ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటంటే, ఆ మొదట బుడగ జీవితంలో కూడబెట్టుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కన్సాలిడేషన్ అంటే మెలికి వేయబడడం లేదా
ఘనీభవించడం, ఆ ట్విస్ట్ ఆర్ కన్సాలిడేషన్ అంటున్నారు కదా, ఘనీభవించడం లేదా మెలికి వేయబడతాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే మొదటిది చైతన్యం పెరుగుతుంది, 2 సంస్కారాలు అనేవి రావడం ఘనీభవిస్తాయి అనేది చెప్తున్నారు. The consciousness of the drop soul has now slightly increased, but the drop soul is still conscious only of this new bubble or form and do not of itself nor of the ocean. అయితే ఇక్కడ ఆ కాన్షియస్నెస్ ఆఫ్ ది డ్రాప్ సోల్ అంటే ఏదైతే ఈ బుడగ మనం తీసుకున్నాం కదా, ఆ బిందాత్మ యొక్క చైతన్యం ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. అయితే ఈ బిందాత్మకి ఇంకా ఈ కొత్త బుడగ లేదా ఆ రూపం ఏదైతే అనుకుంటున్నామో దాని యొక్క ఎరుక ఉంటుంది, కానీ తనను గురించి కానీ లేక ఆ మహాసాగరం గురించి కానీ ఎటువంటి ఎరుక ఉండదు. అంటే ఇప్పుడు రాయి రూపం అయితే ఆ రాయి రూపము, లేదా ఇంకొక రూపం అయితే ఆ రూపం తాలూకు ఎరుకే ఉంటుంది. చైతన్యం అయితే పెరుగుతుంది, కానీ దానికి ఏ ఎరుక ఉంటుందంటే ఏదైతే ఆ రాతి రూపం అయితే ఏ రూపం తీసుకుంటే ఆ రూపం తాలూకు ఎరుక ఉంటుంది, కానీ ఆ మహాసాగరం తాలూకు ఎరుక ఉండదు. అది తన తాలూకు స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు అనేది ఇక్కడ చెప్తున్నారు. దిస్ న్యూ బబుల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫార్మ్ ఆఫ్ ఎ మెటల్. అయితే ఒక రూపం పగిలిపోయింది, రాతి రూపం పగిలిపోయిన తర్వాత ఇంకొక కొత్త రూపం ధరించింది కదా, ఆ రూపాన్ని ఇక్కడ ఏ రకంగా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఒక మెటల్ లోహ రూపంగా రిప్రజెంట్ చేస్తున్నారు. దిస్ న్యూ బబుల్ ఆర్ ఫార్మ్ ఆల్సో బరస్ట్ ఇన్ డ్యూ course of time and simultaneously there is a further increase in consciousness and fresh twist or consolidation of samskaras, which gives rise to the emergence of other type of a bubble or form. అయితే ఇక్కడ ఈ కొత్త బుడగ ఆ లోహ రూపం ధరించిందని చెప్పుకుంటున్నాం కదా, ఇది కాలక్రమంలో ఈ కొత్త బుడగ లేక ఈ రూపం ఏదైతే ఉందో ఇది కూడా పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఈ ఒకే ఏకకాలంలో సైమల్టేనియస్లీ దాని యొక్క చైతన్యం పెరుగుతుంది, అలాగే ఈ సంస్కారాల యొక్క ఇంకొక కొత్త మెలిక లేదంటే ఈ ఘనీభవించే ప్రక్రియ అనేది సంభవిస్తుంది. అంటే ఇక్కడ ఈ చైతన్యం పెరుగుతుంది, దాంతో పాటు ఈ సంస్కారాలు కూడా పెరగడం అనేది సంభవిస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఇది కూడా మరొక రకమైనటువంటి బుడగని లేక ఆ రూపాన్ని ఉద్భవింపు చేస్తుంది. అంటే మొదట రాతి రూపంలో ఉండేటటువంటి ఆ చైతన్యము సంస్కారాలు దాని నుంచి నెక్స్ట్ లోహ రూపంలోనికి వచ్చింది. మళ్ళీ ఈ లోహ రూపంలో ఉండేటటువంటి పెరిగినటువంటి చైతన్యము ఈ పెరిగినటువంటి ఈ సంస్కారాల కారణంగా ఇంకొక కొత్త రూపం అనేది ధరించడం జరుగుతుంది అనేది ఈ పేరాలో చెప్తున్నారు. జై బాబా. జయబాబు, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మా రాజు గారు, ఇది ట్విస్ట్ కన్సాలిడేషన్ వాడారు కదండి. అంటే ట్విస్ట్ అంటే వైండింగ్ లో మన వైండింగ్ గురించి చెప్పుకున్నాం కదా, వైండ్ అవుతాయని. అందులో ఒక ట్విస్ట్ కింద తీసుకోవచ్చు అంటారా ఒక మెలిక? అంటే వైండింగ్ అంటే చుట్టూ వెళ్తారు అంటే వైండింగ్ అంటే ఇప్పుడు ఆ ట్విస్ట్ అంటే అక్కడికి వచ్చిన అక్కడ అయిన తర్వాత ఇంకో రూపంలో జంప్ అయ్యే మధ్యలో ఉండేదాన్ని ట్విస్ట్ గా తీసుకోవచ్చు అని నాకు అర్థమైంది సార్. అలాగే ఇప్పుడు కన్సాలిడేషన్ అంటే ఇక్కడ ఈ రూపంలో కూడబెట్టుకున్నటువంటి ఆ సంస్కారాలనే ఘనీభవించిన మోసే నెక్స్ట్ వచ్చేటటువంటి ఆ రూపం అనే మొదట అప్పుడు చెప్పారు కదా సార్. ఒక రూపంలో కూడబెట్టుకున్నటువంటి సంస్కారాలు అంటే ఘనీభవించిన మోస తప్ప ఇంకోటి కాదు, ఇంకొక వచ్చినటువంటి రూపము అనేది మనం చదువుకున్నాం కదా. అవునండి, అవును. వచ్చండి జై బాబా. ఒక్కొక్క సంస్కారాన్ని ఒక్కొక్క దారం పువ్వులా అనుకుందాం అనుకోండి. అవన్నీ అలా ఒకదాని పక్కన ఉన్నది ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఒక మెల్తి పడుతుంది, అవి విడిపోకుండా ఉండడానికి ఓ మెల్తి పడుతుంది, అలా అనుకోవచ్చా అండి? నా వాయిస్ ఆడిబుల్ అండి? ఆడిబుల్ గా ఉందండి. అంటే ఒక సింపుల్ గా ఒకటమ్మా నాకు అర్థమైంది. కన్సాలిడేషన్ అనే పదం తీసుకుంటే ఇప్పుడు మనం
ఒక బ్యాగ్ నిండా ఏవో గింజలు పోస్తూ ఉన్నాం, ధాన్యం ఏదో కొద్ది కొద్దిగా కలెక్షన్ ఒక కేజీ తెచ్చి బస్తా నింపుతా ఉన్నాం. బస్తా నిండిపోయిన తర్వాత దాన్ని ఇంకొక గదికి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, దాన్ని కుదిపి ఒక ముడేస్తాం దాన్ని కదా. ఎందుకని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా దాని కన్సాలిడేషన్ అంటాం దాన్ని. అంటే దాన్ని జాగ్రత్తగా గట్టిగా లూజ్గా లేకుండా చేసి అప్పుడు ఒక ముడేస్తాం కదా. ముడేసి అప్పుడు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఒక దేహం రాలిపోయినప్పుడు, ఒక శరీరం, ఒక ఫార్మ్, ఒక ఇది రాలిపోయినప్పుడు అప్పుడు ఆ రూపంలో పోగు చేసిన సంస్కారాలన్నీ కూడా నెక్స్ట్ దేహానికి ట్రాన్స్పోర్ట్ చేయాలి మనం. సో దట్ ఈస్ వై ఏంటంటే అవి కుదిపి జాగ్రత్తగా ఇలాగ మనం బస్తాలో చూడండి, లూజ్గా ఉన్నది బస్తాలో 4 సార్లు పైకి కిందకి కురిపి అప్పుడు ముడేస్తాం. లూజ్గా ముడేయం మనం కదండి. అది కన్సాలిడేషన్ అంటే. ఓకే అమ్మా. హలో, వినపడుతుందండి రాజు గారు? వినబడింది సార్, వినిపిస్తుంది. కన్సాలిడేషన్ అంటే అదనమాట. బికాస్ ఈ సంస్కారాల నిలవ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ జన్మకి కదా. అది కన్సాలిడేషన్ అంటే అది. సో ఇది ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ జన్మకి కదా. ఈ సంస్కారాల మూటే అది. అలా తీసుకుంటే సరిపోతుందండి కన్సాలిడేషన్ అంటే. ఆ మెలిక అంటే అది ట్విస్ట్ అన్నారు బాబా. ఆ ముడి వేయడం లాగా, మూట ముడి వేయడం అనుకుందాం అది. అదే ఇక్కడ సందర్భం వచ్చింది కనుక సార్, లాస్ట్ క్లాస్ నేను లేను, అదే రికార్డింగ్ విన్నాను. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ సంస్కారాస్ ఉంటాయి అనుకున్నాం కదండి రీఇన్కార్నేషన్లో. అంటే నా అండర్స్టాండింగ్ జస్ట్ అంటే క్లారిటీ తెచ్చుకోవడానికి అడుగుతున్నానండి. ఎక్స్చేంజ్ ఆఫ్ సంస్కారం ప్రతి జన్మలో లోడ్ అయితే బరువు అయితే మారదు, కానీ రూపాంతరం చెందుతూ ఉంటాయి. వైరాగ్యం అనేది వచ్చేదాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడి నుంచి కొంచెం అవి తగ్గడం మొదలవుతుంది, అన్వైండింగ్. అండర్స్టాండింగ్ కరెక్టేనా సార్ నాగేశ్వర గారు? అది లోడు పెరగదు అని అనుకోనకు లేదండి. ఎందుకంటే ఆ అనుభవాలు అది పూర్తిగా ఎక్వైరీ చేసే వరకు పెరుగుతూనే ఉంటుందండి అది. ఓకే ఓకే కదండి. ఓకే ఓకే. అంటే ఎక్స్చేంజింగ్ ప్రాసెస్ లో కూడా కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. ఉంటాయి. అది ఎక్స్చేంజింగ్ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఎక్స్చేంజ్ అంటే నేను ఇంకొకరితో ఉన్నటువంటి కనెక్షన్ బట్టి వాడికి నాకు మధ్య ట్రాన్సాక్షన్స్. అవునండి, అవును. ఓకే, అది ఎక్స్చేంజింగ్. సంస్కారాలను ఇచ్చి పుచ్చుకోవడం అది. ఓకే ఓకే. అదే అండి. ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లో కుదుపు అనేది వస్తుందని మనం అనుకుంటాం కదా. కుదుపు బాగా కుదుపు అంతే 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 అంతే. ఆ లూజన్ అవ్వడానికి అవి లూజన్ అవ్వడానికి అంటే అన్వైండ్ అవ్వడానికి సిద్ధం అవడం అనమాట. ఓకే, అది అన్వైండింగ్ వేరు, ఆ లూజనింగ్ ఆఫ్ షేకింగ్ ఆఫ్ సంస్కారాస్ వేరు. ఓకే ఓకే. ఇంకో పాయింట్ కూడా లాస్ట్ టైం మీరు ఎవరు క్వశ్చన్ అడిగి చెప్పారు, ఎక్కడ పివోట్ పాయింట్ అవుతుందని షిరీన్ అనుకుంటా అడిగారు. అడిగినప్పుడు వైరాగ్యం అనేది మొదలైనప్పుడే అది కొంచెం ఓకే. అంటే దీని మీద నుంచి ఒక ఇది రావాలన్నమాట, యావగింపు రావాలి. ఇదే ఈ చచ్చిపోవడం పుట్టడం ఇదేనా జీవితం అంటే కదా. అది ఫెడప్ అయిపోవాలన్నమాట. ఫెడప్. బాబా యాక్చువల్గా గని ఎగ్జాంపుల్ చెప్తా ఉండేవారు. వీడికి పాలంటే చాలా ఇష్టం కదా. పాలంటే చాలా ఇష్టం. వీడికి బ్రేక్ఫాస్ట్కి పాలు ఇవ్వండి, లంచ్కి పాలు ఇవ్వండి, డిన్నర్కి పాలు ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు వాడు ఇంకా 4 రోజులు అయ్యేటప్పటికి వాడు మొరపెట్టుకుంటాడు, నా వల్లకాది పాలు, నా చెమట పాలు వాసన వచ్చేస్తుంది, యూరిన్ పాలు వాసన వచ్చేస్తుంది, స్టూల్ పాలు వాసన వచ్చేస్తుంది, పాలు తప్ప ఇంకేమన్నా. అది ఫెడప్ అవ్వడం అంటే. అలాగ నువ్వు ఈ అనుభవాలతోటి ఫెడప్ అయిపోవాలన్నారు. అప్పుడు భగవంతుడి కేసి మొహం తిప్పుతా ఉన్నారు. అది వైరాగ్యం అంటే, ఫెడప్ అవడం అనమాట వైరాగ్యం అంటే యాక్చువల్గా. ఓకే, ఏదో ఇస్తున్నాడు చూడండి, క్వశ్చన్ ఏదో వచ్చింది. రెండు పెట్టారండి. ఇందాక పిక్చర్ ఒకటి పెట్టండి ఆయన షరీన్. గాడ్ ఇన్ఫినైట్ అన్కాన్షియస్, గాడ్ కాన్షియస్, ప్రొజెక్షన్ పాయింట్. అది చాలా డీప్ గా ఉంది ఇది పిక్చర్. వద్దులేండి, అందులోకి వెళ్ళొద్దు. ఇది మామూలుగా ఇప్పుడు ఏమిటి చెప్పాడు చెప్పండి. ఇది ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? One clarification: in evolution, as the soul associates with the next form, the previous bubble bursts
and new bubbles is formed around the drop. Once the soul attains the human form, does the soul carry the same bubble through the process of reincarnation and involution? అయితే ప్రశ్న అండి, అదే బబుల్ అన్నది మనం ఒక ఫామ్కి రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అది హ్యూమన్ ఫామ్లో రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో, ఇన్వల్యూషన్ ప్రాసెస్లో కూడా అదే సేమ్ ఆ బబుల్ అని ఏదైతే టర్మ్ నామినిక్లేచర్ వారు వాడుతున్నామో సేమ్ బబులే కంటిన్యూ ఉంది, రూపం మారటం లేదు కదా, మానవ జన్మే కదా అని అనుకుంటున్నాను ఆయన అడిగింది. అది అది కరెక్టా? ఒకటే బబుల్ ఆ లేయర్ ఉంటుంది అన్నట్టుగా తీసుకోవచ్చు అన్నట్టుగా అడిగినట్టు అనిపించింది నాకు. ఎనీబడి కెన్ ఆన్సర్ అండి. లేదులేండి, నాకు అనిపిస్తుంది బబుల్ అన్నది ప్రతి దేహం మారుతుంది కనుక ఆటోమేటిక్గా అది మారుతున్నట్టే. అది జయబాబా అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అంటే రూపాలలో కూడా స్త్రీ పురుష రూపాలు రెండింటిని మార్చుకుంటుంది కదండి. అంటే ఇప్పుడు కూడా ఆ రూపానికి సంబంధించిన మార్పు అనేది అది నిర్విరామమైన ప్రాసెస్ గానే అనుకోవాలి. అది ఏమి అదే రూపాన్ని ధరించదు కదా. ఇటు మగ రూపం గాని, స్త్రీ రూపం గాని తీసుకుంటుంటదిగా. అప్పుడు కూడా మార్పు సంభవిస్తూనే ఉంటుందని అనుకోవాలి. కాకపోతే హియర్ మానవ జాతి అది అది పరాకాష్ఠించింది కాబట్టి ఇంకా ఆ జాతిలోని ఈ 2 రూపాలని ధరిస్తూ ఉంటుందని అనుకోవాలనుకుంటా. జై బాబు. అంటే మేడం గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే బుడగ ఈ రూపాలన్నిటిని మానవ రూపం కూడా ధరిస్తుందా అని అడుగుతున్నారు. లేదు లేదు ఆ బుడగే జయబాబా, కదా. ఇప్పుడు మనకి రాతి రూపం నుంచి ఆ రూపాలు మారుతూనే వచ్చాయి కదా రాధా. ఆ రూపాలు మారుతున్నాయి మేడం గారు. నేను అంటుందా ఆ బుడగే కదా, మొదటి నుంచి వస్తున్న ఆ ఒక బుడగే కదా అలాగా అవుతుందా అని అంటున్నారు. ఈ రూపం మార్చుకుంటుంది ఆ వస్తున్న ప్రతిదీ. ఇక్కడ ఫాము ఆర్ బబుల్ ఇది అంటున్నారు కదా మేడం గారు, బబుల్ అంటున్నారు కదా. ఆ డ్రాప్ ప్రాబబ్లీ ఒకటే ఉండొచ్చు కానీ పైన చుట్టూ వస్తుంది కదా బబుల్, అది ఆ రూపం మారుతుంది. అదే అంటున్నాను కానీ ఆధారమైన మొదటి ఏదైతే వచ్చి ఒక క్లారిఫికేషన్ ముందు వినండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, పరిణామ క్రమంలో చూస్తే ప్రతి మరణం తర్వాత రూపం మారుతూ ఉంది కదా, అక్కడ కొత్త బబుల్ వస్తూ ఉంది అని నేను అర్థం చేసుకోగలను. కానీ మానవ రూపంలో మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి మానవ రూపమే వస్తుంది కదా, సో సేమ్ బబులే ఇక్కడ మానవ రూపం తర్వాత కంటిన్యూ అవుద్ది అని నేను అనుకోవచ్చా అని అడిగాడు ప్రశ్న. అంతే కదండి రాజుగారు? అంతే సార్, అదే అది ప్రశ్న. ఇప్పుడైతే శ్రీలక్ష్మి గారు చెప్పారు కదండి, అది ఒకసారి మనం మానవ రూపం ఎత్తినా అదే మగవాడిగాను ఒకసారి ఆడదానిగాను అలా మారుతుంది కదా. సో అక్కడ కూడా మార్పు అనేది ఉంది అని అనిపిస్తుంది. ఓకే ఓకే, నా అవగాహన చెప్తానండి. మనం మొట్టమొదట ఫస్ట్ చాప్టర్ నుంచి మనం చాలా స్ట్రక్చర్డ్గా బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఏమన్నారు? ఒక రూపం రాలిపోగానే నెక్స్ట్ రూపం ఎలా తయారవుతుంది, చాలా మెథడాలజీ పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సంస్కారాస్ ఏమైతే ఉన్నాయో వాటిల్ నుంచి ఒక మౌల్డ్ తయారవుతుంది నెక్స్ట్ శరీరం, నెక్స్ట్ జన్మలో శరీరము. అంతేనా? మనం చదువుకున్నామని ఈ మాట ఏమన్నా నేను సొంతంగా చెప్తున్నానా? కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఆఫ్ ది సంస్కారాస్ అన్నారు, నెక్స్ట్ రూపము. అవును, ఆ మాట చెప్పాలి మనం, అది చెప్పట్లేదు ఎవరు. అవును కదండి. కాబట్టి ప్రతిసారి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సంస్కారాలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటిల్ నుంచి ఏ రూపం వస్తే అదే నెక్స్ట్ శరీరం అవుతుంది. అది పురుషుడా స్త్రీయా, 6 అడుగులు ఉండాలా, 5 అడుగులు ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, మిస్ యూనివర్స్గా ఉండాలా, లేకపోతే ఆక్వర్డ్గా ఉండాలి, ఇవన్నీ కూడా దాని నుంచే తయారవుతాయి కదండి. అంతే కదా? సో దట్ షుడ్ బి ది ఆన్సర్ అనమాట నా ఉద్దేశంలో. నౌ యూ కెన్ డిస్కస్. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఈ లైన్ లో పారాగ్రాఫ్ లో కూడా లాస్ట్ లైన్ లో అదే చెప్పారండి. ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ ఫ్రెష్ ట్విస్ట్ ఆర్ కన్సాలిడేషన్ ఆఫ్ సంస్కారాస్ గివ్ రైజ్ టు ఎమర్జెన్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ ఫార్మ్ ఆర్ బబుల్. బబుల్ ఆర్ ఫార్మ్. అంచేత బబుల్ ఎప్పుడు ప్రతి జననంలో కొత్త బబులే వస్తుంది. అది మనకి అది ఇన్వల్యూషన్లో అయినా, రీఇన్కార్నేషన్లో అయినా, ఎవల్యూషన్లో అయినా. ఓకే.
ఇది సార్ నాకు అర్థమైంది ఇది అదే. సార్. నౌ యూ కెన్ డిబేట్. అంటే సింపుల్ అండర్స్టాండింగ్ తీసుకుంటే ఆ రూపం అది డ్రాప్ అయిపోతే ఆ, అది అది వెళ్ళిపోయినట్టు బబుల్ మళ్ళీ కొత్త బబుల్లోకి వెళ్తుంది ఇది ఆత్మ అది అనేది అలా ఎందుకని తీసుకుంటుంది. ఎందుకని సంస్కారాల మిక్స్ మారుతూ ఉంటది. అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు. సంస్కారాలు మోటే డిసైడ్ చేసేది. ఓకే సార్. ఓకే. ఆ రూట్ వదిలేయకూడదు అనమాట. మనం రూట్ను పట్టుకుని వెళ్ళాలి. రూట్ సంస్కారాలు. అందుకే బాబా కన్సాలిడేషన్ అంటున్నారు, ట్విస్ట్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆ సంస్కారాల మీదకి మన ఫోకస్ మళ్ళించడానికి ఇంత తాపత్రయపడుతున్నారు ఆయన కదా. సార్ ఓకే. అయితే ఇప్పుడు ఈ సంస్కారాలు ఆయన తీసుకొని మళ్ళీ ఆయన క్రియేట్ చేస్తారు సార్. అంటే మళ్ళీ ఏ విధంగా ఆ- తయారయ్యారు? ఆయనకేం సంబంధం అండి? మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఒక సంస్కారమును అనుభవిస్తూ ఉన్నప్పుడు కొత్త సంస్కారం పుడుతుంది. సో మనమే క్రియేట్ చేస్తున్నాం కొత్త సంస్కారాన్ని కదండి. ఉమ్. ఆయనకేం సంబంధం లేదు. మనం ఏదో ఒక కష్టంలో పడిపోగానే నాకు అన్యాయం చేసే ఉంటే ఆయన ఏం చేయలేరు. మనమే గత జన్మలో చేసిన చెత్త పని వల్ల ఇప్పుడు ఈ కష్టం వచ్చింది కదండి. లా ఆఫ్ కర్మ అన్నారు కదా. లా ఆఫ్ కర్మ అంటే సంస్కారాలే నడిపించేది అంత లా ఆఫ్ కర్మ అని. మనం చేసిన చేతల నుండి ఆలోచనల నుండి ఇవి పుడుతూ ఉన్నాయి ఈ సంస్కారాలు కదండి. మనమే వీటికి సృష్టికర్తం ఈ సంస్కారాలకి. అది ఓకే ఓకే సార్. సార్. ఓకే. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? డివైన్ థీమ్ మాత్రం 100% క్లారిటీ ఉండాలండి. మనం మొహమాట పడద్దు. మొహమాట పడితే మనమే నష్టపోతాం. ఎందుకని క్లారిటీ ఉండాలి సార్ విషయం అయితే మరి. ఆ, సార్ అయితే ఇప్పుడు అంటే మరి ఆయన ఇచ్చి వల్లే అంత జరుగుతుంది అనుకుంటాం కదా సార్. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మనం చేసిన కర్మ ఫలితంగానే మనకి వచ్చే సంస్కారాల వల్లే మనం ఏ రూపం కూడా రూపంతో సహా గుణంతో సహా ఆ ఆత్మ మళ్ళీ సృష్టింపబడుతుంది అంటున్నారు కదా. మరి ఆయన క్రియేషన్ మరి అంటే ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయన చేయరండి? మరి ఇప్పుడు దాకా మీరు ఏం అర్థం చేసుకున్నారు? మరి ఇప్పుడు మన చివరికి వచ్చేసాం కదా గాడ్ స్పీక్స్ లో. అదే సార్. అదే అంటే ఆ, ఇప్పుడు మళ్ళీ ఆ పాయింటే అర్థం అవ్వట్లేదు సార్. సింపుల్. చెప్పండి సార్ రాజు గారు. లేదండి సార్. అంటే నేను మేరకుమార్ గారు ఓవరాల్గా ఆయన ఇచ్చానండి. అంటే డివైన్ థీమ్ అన్నది ఆయన ఇచ్చే కనుక ఆ బిగ్గర్ ప్లాన్లో జరుగుతుంది ఆటోమేటిక్గా ఇదంతా. ఆ విధంగా చూస్తే మీరు అన్నది కరెక్ట్ ఆయన ఇచ్చా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మన ఇచ్చ అనుకుంటాం అన్నమాట మధ్యలో. ఆ మన ఇచ్చ అన్నది తీసేయడానికి ఆయన వచ్చి 1, 10 సార్లు చెప్తాడు. నీ వల్ల నీది కాదు నాకు అప్పచెప్పు నా ద్వారా జరుగుతుంది కనుక. మనం ఎప్పుడైతే నా ఇచ్చ కాదు ఆయన ఇచ్చ ద్వారా జరుగుతుందని సరెండర్ అయిపోయామో ఇందాక అనుకున్నట్టు ఆ పెండ్యులం కదలడం ఆగిపోతుంది. స్లో డౌన్ అయిపోతుంది. యాక్షన్, రియాక్షన్ ప్రాసెస్‌లోంచి బయటకొచ్చేస్తాం మనం. చిక్కుకోం. ఆ వైరాగ్యం అందులోకి తొందరగా వెళ్ళిపోయి బయటికెళ్ళిపోతాం ఈ లూప్‌లోంచి. ఈ సుడిగుండం అనుకోండి తిరుగుతానే ఉన్నాం. ఆయన చెయ్యి అందిస్తున్నాడు అంతే. ఆ సుడిగుండం కనుక ఆయనిచ్చే ఓవరాల్‌గా ఈ డివైన్ థీమ్ అంతా కూడా అసలు ఒక సిస్టమాటిక్‌గా జరిగిపోతూనే ఉంది మహాప్రవాహం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఓన్ చేసుకుని నా వల్ల చాలా జరుగుతుంది వ్యవహారం అనుకోవడం వల్ల సఫర్ అవుతున్నాం. ఆ సఫరింగ్ నుంచి బయటపెట్టడానికి ఆయన వచ్చాడు అంతే. లేకపోతే ఏది ఆగదు. దానికేంటి ఆయన మన మీద ప్రేమ ఉంది కనుక ఆయన వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లేదంటే ఏమీ లేదు. యాక్చువల్‌గా మీరు చెప్పండి సార్. అదే. ఒక్కటిసారి మేరకుమార్ గారు ఒకటి రాజుగారు చెప్పిన దానికి ఒక్క మాట యాడ్ చేసి క్లోజ్ చేద్దామండి. సింపుల్ అండి. మనము ఎప్పటికీ బయటపడలేనటువంటి ఈ సుడిగుండంలో చిక్కుకుపోయాం. ఈ సంస్కారాలు సుడిగుండంలో కదా. ఒక పని చేస్తే సంస్కారాల నుంచి బయటపడదామని ఒక పని చేస్తే కొత్త సంస్కారం వస్తుంది కదా. ఇంకెప్పుడు ఊపిరి పీలిస్తే సంస్కారం వస్తుంది, ఆలోచిస్తే సంస్కారం వస్తుంది, చెయ్యి కరిపితే సంస్కారం వస్తుంది. ఇంక నేను ఎక్కడ బయటపడగలను? అంచేత నన్ను పట్టుకోరా అన్నాడు ఆయన. ఆయన పట్టుకుని ఆయన స్మరణలో, ఆయన ధ్యాసలో, ఆయన ప్రేమలో జీవితాన్ని గడిపగలిగితే ఈ సంస్కారాలు తిరిగేటువంటి మీటర్ ఆగిపోతుంది అనమాట. కొత్త సంస్కారాలు పుట్టకుండా చేసేస్తాడు ఆయన. దాంతో మన లోడు తగ్గించి బయటపడేద్దామని ఆయన తాపత్రయం. ఓకే సార్. ఆ సాయం చేయడానికే వచ్చాడు ఆయన. ఈ సంస్కారాల నుంచి మన బయటపడేయడానికి వచ్చాడు ఆయన కదా. అది ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతుంటే మనం ఈ గాడ్ స్పీక్ చదవడం కూడా ఆయన ఇచ్చే, ఆయన్ని ప్రేమించడం కూడా ఆయన ఇచ్చే, దీని నుంచి బయటపడడం కూడా ఆయన ఇచ్చే. యథార్థానికి మనం ఎవరు? మీరు మెహర్ కుమార్ గారు కాదు, మీరు భగవంతుడే.
సరే ఈ జన్మలో ఈ పేరు ఈ శరీరం తగిలించుకున్నారు మీరు. కాబట్టి ఆయన తనను తాను ఉద్ధరించుకోవడం కోసం వస్తున్నాడు. ఆయన అవతారుడు వచ్చి తన రెక్క పట్టుకొని తనను తాను ఉద్ధరించుకుంటున్నాడు ఆయన. అలా తీసుకుంటే మనకు సరిపోతుందండి. ఓకే సార్. జై బాబా సార్. అద్భుతంగా ఉంది సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు మిగిలినండి? ఇది సమప్ అవ్వలేదు సార్. అదే చెప్తాను. బాబా అంటున్నారు ఒక బిందు ఆత్మ, ఒక డ్రాప్. దాని గురించి మనం చూద్దాం. అసలు అది ఎలా ప్రయాణం చేస్తుందో దాని గురించి విశ్లేషణ చేద్దాం అంటున్నారు బాబా. ఇక్కడ ఏమంటున్నారు, మొట్టమొదట భగవంతుడు అనే మహాసముద్రంలోది ఇది. సో ఆ మహాసముద్రానికి తానెవరో తనకు ఎరుక లేదు. దానిలో ఉన్న బిందువు కూడా తాను ఒక బిందువుని అనేటువంటి తన స్వస్వరూపము గురించినటువంటి ఎరుక లేదు. అయితే ఈ వేర్పాటు భావన మాత్రం ఏర్పడింది. నేను బిందువు నెంబర్ 1 అనేటువంటిది, అది నా పక్కనే బిందువు నెంబర్ 2, ఇలా వేర్పాటు భావన మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చింది? సంస్కారాలు. ఈ సంస్కారాలు ఎందుకు ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం. సంస్కారాల లోపల ఒక అనుభవము దాగి ఉంటుంది. ప్రతి సంస్కారము లోపల ఆ అనుభవమును పొందగానే చైతన్యము కొంచెం కొంచెంగా పెరుగుతుంది. ఎన్ని సంస్కారాలు నేను అనుభవిస్తే అంత స్థాయిలో చైతన్యాన్ని పెంచుకుంటూ పోతాను. రాతి రూపంలో అనేక అనుభవాలు పొంది, అనేక సంస్కారాలు పోగు చేసి, అనేక అనుభవాలను పొంది కొంత చైతన్యాన్ని సంపాదించుకున్నాను కదా. వాటి నుంచి మళ్ళీ ఆ సంస్కారాల నుంచి నెక్స్ట్ రూపంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం చైతన్యాన్ని సంపాదించుకుంటాను. అది బాబా చెప్తున్నారనమాట. సో ఇది చిన్న చైతన్యము ఈ డ్రాప్ సోల్కి వచ్చింది. అది అయితే ఈ ఎరుక దేనికి సంబంధించింది? నేను ప్రస్తుతము ఏ రూపమును ధరించి ఉన్నానో ఆ రూపమునకు ధరించి ఉంటుంది, కానీ నా స్వస్వరూపము గురించి కానీ పరమాత్మ గురించి కానీ అనుభవము కాదు. ఆ సముద్రం గురించి కానీ ఆ ఎరుక కాదు అని చెప్తున్నారు. అంచేత ఆ రాతి రూపంలో ఉంటే నేను ఒక రాయిని, ఎంతవరకే దాని ఎరుక ఉంటుంది అని చెప్తున్నారు. కొంతకాలం తర్వాత ఈ రాతి రూపం అయిపోయింది, పూర్తి అయిపోయింది, అది విచ్ఛిన్నం అయిపోయింది. ఇంకొక రూపం రావాలి దానికి కదా. అయితే ఈ విచ్ఛిన్నం అవగానే 2 విషయాలు జరుగుతాయి అంటున్నారు. ఒకటి ఏమవుద్ది, చైతన్యములో కొంత మెరుగుదల పెరిగింది చైతన్యం. 2 ఈ సంస్కారాలు వీటిని కన్సాలిడేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది జరుగుతుంది. అది తర్వాత కొంచెం నెక్స్ట్ రోల్ చేయండి రాజుగారు. అది సో 2వ జన్మకు వెళ్ళేటప్పటికి కొంత మెరుగైనటువంటి ఈ చైతన్యంతో ఆ జన్మలోకి వెళ్ళడం జరుగుతుంది. అది ఇప్పుడు ఈ మెరుగుదల ఆ కొత్త రూపం గురించి ఉంటుంది. అంటే గ్రనైట్ రాయి పోయి మార్బుల్ రాయి వచ్చిందనుకోండి, నేను ఇప్పుడు మార్బుల్ రాయిని అంటుంది కానీ నేను భగవంతుడిని అనదు. అది చెప్తున్నారు బాబా. ఆ కొత్త బబుల్ గురించినటువంటి ఎరుక మాత్రమే ఉంటూ ఉంటుంది. ఆ కొత్త బబుల్ పేరు ఖనిజము. రాయి అయిపోయిన తర్వాత ఖనిజం కదా. అది ఇది కొన్నాళ్ళకి ఇది కూడా పోయి మరొక రూపం వస్తూ ఉంటుంది. ఈ సంస్కారాల నుంచే ఈ చిట్ట చివరిలో సంస్కారాల నిలవ ఏదైతే ఉందో ఆ మూట నుంచి కొత్త రూపము ఉద్భవిస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు ఈ పేరాలో బాబా ఇది చెప్పారండి. జై బాబా. జై బాబా సార్. ఫైనల్గా ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఓకే, 10 minutes ఉందండి. నెక్స్ట్ కూడా అమ్మా మీకు టైం సరిపోతుందమ్మా? ఇది గౌరీ గారిది అనుకుంటా అండి. 2 పేరాలు కావండి, ఒక పేరా వద్దామండి, చూద్దామండి. 10 minutes కదా, చదివేయండి గౌరీ గారు. అయితే 1 పేరా కూర్చోసారి. This process continues right through the course of evolution, which covers the stages of stones, metals, vegetables, worms, fishes, birds and animals. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ బబుల్ ఎప్పుడైతే లేదా ఫామ్ ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో అప్పుడు చైతన్యంలో
కొద్దిగా వికాసం కలుగుతుంది. తర్వాత కన్సాలిడేషన్ ఆఫ్ సంస్కారాస్ జరిగి మెలిక వస్తుంది. ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ రాళ్ళు, లోహాలు, వృక్షాలు, క్రిములు, చేపలు మరియు జంతువుల దశలను కలిగి ఉండే పరిణామ క్రమం అంతటా కొనసాగుతూనే ఉంటుంది. పరిణామ క్రమం మొత్తం కూడా ఈ ప్రాసెస్ ప్రతిసారి కూడా ఆ బబుల్ బర్స్ట్ అయినప్పుడు కొద్దిగా పుష్ చైతన్యం ఇంక్రీజ్ అవుతుంది, వృద్ధి చెందుతుంది, సంస్కార కన్సాలిడేషన్ జరుగుతుంది. అమెరిక ట్విస్ట్ అంటున్నారు కదా. ఎవ్రీ టైమ్ దట్ ద ప్రీవియస్ బబుల్ ఆర్ ఫామ్ బర్స్ట్, it gains more consciousness and adds one twist to the already accumulated samskaras until it reaches the human bubble or form in which the ever increasing consciousness becomes full and complete. అయితే మళ్ళీ ఇదే మనం పైన చదువుకున్నదే మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒక బుడగ పేలిపోయింది అనుకోండి, ఒక ఫామ్ అంతమైంది. అప్పుడు ఆ మునుపటి బుడగ లేదా రూపం పగిలిన ప్రతిసారి కూడా రెండు విషయాలు అవుతాయని చెప్తున్నారు కదా. ఆ డ్రాప్ సోల్కి చైతన్యం పెరుగుతుంది, అలాగే అప్పటికే పోగుపడిన సంస్కారాలకు మరొక మెలిక, ఆల్రెడీ మెలికలు ఉన్నాయి, ఇంకొక మెలిక జత చేయబడుతుంది. ఎంతవరకు జరుగుద్దట ఇది? అలా కంటిన్యూస్ గా క్రమంగా పెరుగుతున్నటువంటి చైతన్యం పూర్తయి పరిపూర్ణమై మానవ బుడగను లేదా రూపాన్ని చేరుకునే వరకు ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ అలా తీసుకుంటూ మానవ జన్మ ఎత్తే వరకు కూడా ఇది కొనసాగుతుంది. The process of the winding up of samskara consists of these regular twists, and it is these twists which keep the consciousness gained by the drop soul directed and fixed towards the bubble or the form instead of towards its real self, even when consciousness is fully developed in the human form. అయితే ఈ సంస్కారాలు మానవ రూపంలో చైతన్యం పూర్తిగా అభివృద్ధి చెందే వరకు ఈ ప్రక్రియ సాగుతుందని చెప్పారు కదా. అయితే మానవ రూపంలో చైతన్యం కంప్లీట్ గా 100% వచ్చేసినప్పటికీ కూడా ఈ డ్రాప్ సోల్ చైతన్యం స్వస్వరూపం వైపు కాకుండా ఈ బుడగ మీదే, ఈ రూపం మీదే లగ్నమై ఉండేటట్లు ఈ మెలికలే చేస్తాయి అని చెప్తున్నారండి. ఇది ఈ చివరి పాయింట్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఓకే. మెలికలు అంటే సంస్కారాలు, మెలికలు సంస్కారాలు ఒకటేనా? అంటే కన్సాలిడేటెడ్ సంస్కారాలే మెలిక అన్నారు కదా, అంటే మెలిక సంస్కారాలు ఒకటేనా? అవే దీనికి స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా చేసేవా? జయబాబండి. జయబాబండి. ఒకసారి మళ్ళీ చదువుతా అండి ఇది అందరికీ ఒకసారి. The process of the binding up of samskaras consists of these regular twists, and it is these twists which keep the consciousness gained by the drop soul directed and fixed towards the bubble or the form instead of towards its real self, even when consciousness is fully developed in the human form. ఎవరన్నా డిస్కస్ చేస్తారండి దీని మీద? వాయిస్ లో వాయిస్ వస్తుందమ్మా, కొంచెం దగ్గర. ఓకే, ఇప్పుడండి చెప్పండి. నాగేశ్వర గారు చెప్పారు కదండి, అసలు కొత్త రూపం రావడం అంటే ఈ ముందు రూపంలో మనం పోగేసుకున్న సంస్కారాలు కన్సాలిడేట్ అయ్యేది ఆ నెక్స్ట్ రూపాన్ని డిసైడ్ చేస్తుందని చెప్పారు కదండి. అవును, అదే ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఫుల్లీ డెవలప్ అయిన హ్యూమన్ ఫామ్ లో కూడా అలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే. పై పేరాలో ట్విస్ట్ ఆర్ కన్సాలిడేషన్ ఆఫ్ సంస్కారాస్ అన్నారు కదా సార్.
అంటే అవును. ట్విస్ట్ అన్నా కన్సాలిడేషన్ ఆఫ్ సంస్కారస్ అన్నా ఒకటే అని అనుకుంటున్నాను. OR అన్న పెట్టారు కదా. అవును అవును రాదా, అదే రెండు ఒకటే అనే చెప్తున్నారు. ఆ, అదే సార్. ఇంకోళ్ళు ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు? నేనండి జయబాబు. అంటే నేను అనుకుంటున్నా అంతది. అక్కడ ట్విస్ట్ అంటే మెల్లిక లేదా అదే మనం ఏదైనా ఒక థాట్‌ని అలాగా మెలిక పెడుతుండేటప్పుడు పురి పురి అంటాం అన్నమాట. అదలా ఆ ట్విస్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనంటే, ఎంత స్ట్రాంగ్‌గా బైండ్ అవుతుందా అన్నటువంటిది దాన్ని చూపిస్తుంది. కాబట్టి నేను అనుకోవడం అక్కడ ట్విస్టు అదే విధంగా ఆ సంస్కారం ఒకటి కాదు. బట్ ఆ ట్విస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది అనంటే, అది సంస్కారం పెరగడం గట్టిగా పెరగడం వల్ల మనం ఎంత బౌండ్ అయిపోతున్నాం దానికి అన్నటువంటి సెన్స్‌లో చెప్తున్నారని అనుకుంటున్నాను. జయబాబా ఆ! సార్, ఇది పురి వేరు, ముడి వేరు సార్. పురి కొంత దూరం పురులేసుకుంటా వచ్చిన తర్వాత, అంటే పురి అంటే మెలికలేసుకుంటా రావటం. అదేమో సంస్కారాలు పురి పెడతా ఉంటాయి. వాటిని కన్సాలిడేషన్ అంటే అప్పటి వరకు వచ్చిన వాటికి ఒక ముడేస్తే ఇక అంతవరకు ఇక వెనక్కి తిరగవు. మామూలుగా అయితే మెలిపెడతా ఉంటే ఒకదానికొకటి మనం జడను గనక అల్లుతా ఉంటారు కదా 3 పాయలేసి. ఇట్లా అల్లిన తర్వాత ఒక దూరం వచ్చిన తర్వాత లాస్ట్‌లో ఒక ముడేస్తే అవి ఎంతవరకు తర్వాత వెనక్కి తిరగవు కదా! అట్లాంటి ముడిలాగా అనిపించిందండి జయబాబు. ఓకే. ఒకసారి సమప్ చేసుకుందామండి. తర్వాత టైం తక్కువ ఉంది కనుక తర్వాత డిస్కస్ చేద్దాం. జై బాబా సార్. జై బాబా. సో బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సంస్కారాలు పోగేసుకోవడము, ఈ సంస్కారాల్ని మళ్ళీ కన్సాలిడేట్ చేసుకోవడము, దాని నుంచి ఒక కొత్త రూపం తెచ్చుకోవడము, ఇదంతా పరిణామ క్రమం అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ దశలు చెప్తున్నారు 7 దశలు. స్టోను, మెటలు, వెజిటబుల్, వర్మ్, ఫిష్, బర్డ్, యానిమల్స్ ఇవి చెప్తున్నారు. సో ప్రతిసారి ఒక రూపం నుంచి మరొక రూపం, అంటే ఇక్కడ మనం బాబా చెప్పేది స్టోన్ నుంచి మెటల్కి వెళ్ళినప్పుడు, అలాగే మెటల్ నుంచి వెజిటబుల్కి వెళ్ళినప్పుడు, అలా రూపం మారుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఈ రూపం రాలిపోతుంది కదా, కొత్త కొత్త కింగ్డమ్‌లోకి ఎంటర్ జరుగుతుంది కదా. స్టోను, మెటల్, వెజిటబుల్ దానిలో. సో ఇక్కడ జరిగినప్పుడు ఒక ట్విస్ట్ పడుతుంది, కాన్షియస్‌నెస్ పెరుగుతూ పోతుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ సంస్కారాలు అనేటువంటి ఈ తాడుకే ట్విస్ట్ పడినా, ముడిపడినా ఇదంతా సంస్కారాలేనండి. ఇంకొక వస్తువు, పదార్థం ఇందులో ఏమి లేదు. ఆ సంస్కారాలు ఎలా నిలవవుతున్నాయి అనే దానికే ఇవన్నీ వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను సార్. ఇవన్నీ ఆ వైండింగ్ అంటే ఈ సంస్కారాల్ని ఇలా మెలికపడడం, ఇది వైండింగ్ అన్నారు. ఒక మెలికపడడం అంటే కన్సాలిడేషన్. ఇప్పుడు ఉదాహరణకి రాత రూపంలో సంస్కారాలు ఒక మూట, అంటే ఆ తాడుకే ఒక ముడిలాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో సంవత్సరం అక్కడ ఒక మూట, అలాగే మొత్తం 7 దశల్లో 7 మూటలు పోగు చేసుకున్నాడు అనుకుందాం. ఇది పూరిపడి మంచి బలంగా వెండి బంధించి ఉంటుందన్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యాన్ని అని చేసుకోవచ్చండి. అది నాకు అర్థమైంది అది సార్. అయితే ఇంత బలంగా ఈ సంస్కారాలు ముడిపడిన కారణంగానే ఈ ఆత్మ యొక్క చైతన్యము స్వస్వరూపం మీద, పరమాత్మ మీద కాకుండా ఈ సంస్కారాల మీదే, ఈ ఈ ఫాల్స్ ఇల్యూషన్ మీదే, దీని మీదే, ఈ రూపం మీదే లగ్నం అయిపోయి ఉంటుంది. అందుకని మానవ రూపంలో 100% చైతన్యం వచ్చేసినప్పటికీ కూడా తాను భగవంతుడిని అనడానికి బదులు తాను మానవుణ్ణి అంటున్నాడు. ఎందుకంటే ఆ రూపం మీద ఉండి ఈ అన్ని ముళ్ళు పడిపోయి మంచి బలంగా బంధించి ఉంచింది వీడిని. కాబట్టి అలాగ అర్థం చేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం సార్. ఆ రూపానికి కట్టిపెట్టేసి వీడిని స్వస్వరూపం వైపుకు మరలిపోనివ్వకుండా కట్టిపడేసేది ఈ పొరిపడినటువంటి, ముడులు పడినటువంటి ఈ సంస్కారముల చుట్టయే. అలాగ అర్థం చేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం సార్. రాజుగారు. సారీ అండి, మ్యూట్లో ఉండిపోయి ఓకే మాట్లాడుతున్నాను. ఓకే 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 అదే ఒక విధంగా అనిపిస్తుంది సార్. ఇంటర్నల్ సెల్ఫే కాదు, స్వయంగా సత్యమే మన కళ్ళ ముందుకు వచ్చి మనకి విశ్వాసం కలిగినా మనం ఆయన దగ్గర ఉండలేకపోవడానికి కూడా ఇంక ఈ ముళ్ళే అనమాట. అంత బలంగా ఉన్నాయి కనుక
అది కరెక్ట్. అంత అంత డైలీ బేసిస్ మనకు అంత కష్టం అవుతుంది ఆయన పక్కన కూర్చోవడానికి. దూరంగా జరిగిపోతూ ఉంటాం కదా ఆయనకి. అంతే సార్. మొత్తం ఈ ముళ్ళో ఉందన్నమాట అంతా. అంతే అదే. సో మిగిలిన మనం ఎవడో స్వేచ్ఛగా లేము, సంస్కార బంధనాల్లో ఉన్నాం మనం. ఉన్నాం అనమాట. ఓకే. అది ఒక బాబా ఆ మన్సారి దగ్గర చిన్న ఒక్క మాట చెప్పేసి పెట్టేస్తానండి. ఒకసారి అలాగే. ఆ టిన్ షెడ్ లో మీటింగ్ పెట్టారు బాబా. పెడితే కుక్క తెగ మురిగి అరిచిస్తుంది అనమాట. మన్సారిని పిలిచి అడిగారు, ఏమైంది, ఎందుకు ఇలా గోల్ చేస్తుందని అడిగితే, రాత్రి చైన్ వేసి కట్టేశాను బాబా, ఇది మళ్ళీ ఎంతమంది వస్తున్నారు కదా మీటింగ్కి, ఎవడన్నా కరుస్తేమో అని కట్టేశాను, రాత్రి నుంచి నరకం సృష్టిస్తుంది నాకు అంది ఆవిడ. అప్పుడు బాబా అన్నారు, మండలి వాళ్ళందరినీ చూపి మీ అందరికంటే ఆ కుక్క బెటర్ అన్నారు. అప్పుడు అన్నారు, ఒక్క బంధనం వేస్తే అది మొత్తం మనందరి బతుకు దుర్భరం చేసేస్తుంది, మీకు ఒంటి నిండా బంధనాలే ఉన్నాయి కానీ వాటిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడి ఎంజాయ్ చేస్తున్నారు మీరు, దాని నుంచి బయటపడడానికి మీరు ఇష్టపడలేదు అన్నారు బాబాయ్. అది మనం అందరం అలాగే ఉన్నాం అనమాట. అదే. జై బాబా సార్. ఓకే సార్, టైం కూడా జై బాబా. అయిందండి అందరికి. ఇంకా జై ఏమన్నా బాబా. ఉంటే దీన్ని కంటిన్యూ చేద్దాం అండి రేపు. జై బాబా, జై బాబా, జై అందరికి బాబా, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.